ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశైఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. భూరిభారధర కుండలీంద్రమణి బద్ధభూవలయ పీఠికాం వారిరాశిమణి మేఖలావలయ వహ్నిమండల శరీరిణీం. దీని గురించి నిన్నటి రోజు నేను మీతో ప్రవచనం చేసి ఉన్నాను. వారిసారవహ కుండలాం అంటారు శంకర భగవత్పాదులు. అంటే వారిసార అంటే నీటి యందు పుట్టినటువంటి రత్నములు, రత్నముల చేత అలంకరింపబడినటువంటి కుండలములను ధరించినటువంటి తల్లి. లోకంలో కొన్ని పరమమంగళప్రదమైనటువంటి వస్తువులు ఉంటాయి. అలా చాలా చాలా మంగళప్రదమైనటువంటి వస్తువుల జాబితాలో అగ్రగణ్యమైనటువంటి వాటిలో ఒకటి కుండలములు. కర్ణవేధ అని మనకి చేసేటటువంటి సంస్కారములలో అది కూడా ఒకటి. పిల్లలకి చెవులు కుట్టారు అని చెప్పి చెవి యొక్క కింది తమ్మికి రంధ్రం చేయిస్తారు. అది కర్ణవేధ అని 16 సంస్కారాల్లో అది కూడా ఒక సంస్కారంగా చెప్పబడుతుంది. అయితే కర్ణవేధ లేకపోతే అంటే శాస్త్రం అంది అసలు నిజమైన కర్ణవేధ ఇది అంటే జీవితంలో గురువుగారి దగ్గర మంత్రోపదేశం పొందనటువంటి చెవి ఏది ఉంటుందో అది పరిపూర్ణత్వాన్ని సంతరించుకోదు అని. ఆ చెవి ద్వారా మంత్రోపదేశం పొందాలి. కాబట్టి చెవికి ఎనలేని ప్రాముఖ్యత ఉంది. ఆ చెవికి పెట్టుకునేటటువంటి ఆభరణమైనటువంటి కుండలం తనంత తానుగా పరమ మంగళప్రదమైనటువంటి ఆభరణం. చెవికి పెట్టుకునేటటువంటి ఆభరణం ఒకటి శోభనిస్తుంది, అది ఎంతో అందాన్ని కల్పిస్తుంది. అమ్మవారి విషయంలో అమ్మవారికి కొత్తగా అందాన్ని ఇవ్వవలసిన అవసరం లేదు. ఆవిడ అందానికో అందం అది, అంతే, అంతవరకే చెప్పవలసి ఉంటుంది. ఆ కుండలానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే ప్రత్యేకించి సువాసిని విషయంలో, సువాసిని అంటే పెళ్ళైనటువంటి స్త్రీ, సభర్తృక భర్త జీవించి ఉన్నటువంటి స్త్రీ, ఆమె విషయంలో కుండలాన్ని అంటే చెవికి పెట్టుకునేటటువంటి ఆభరణాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తితో మాట్లాడతారు. దానికి తాటంకము అని పేరు. తాటాకుతోటి మొదట చిహ్నము చేయబడి తరువాత ఆభరణము అలంకరింపబడుతుంది అని. చెవి కమ్మలు కమ్మలు అంటూ ఉంటారు. చెవి కమ్మలు కాదది, చెవి కమలము అని ఒకప్పుడు దాన్ని పుష్యరాగమణులతో చేయించుకుంటూ ఉండేవారు. అది ఆచారం పూర్వం. పుష్యరాగమణులతో మధ్యలో ఒక రంగు రాయి వేసి దాని చుట్టూ 6 రాళ్ళు, భిన్నమైనటువంటి రాళ్ళు వేస్తారు. ఓ తెలుపు రంగు కలిగినవో ఏవో వేసి 6 రాళ్ళు కూర్చినటువంటి పద్మాన్ని, కమలాన్ని ధరిస్తారు. అలా ధరిస్తారు కాబట్టి కమల రూపంలో చెవిని ఆశ్రయించినటువంటి ఆభరణం కనుక చెవి కమలము అని పేరు. అదే తరువాతి కాలంలో భ్రంశమై చెవి కమ్మలు అన్న పేరు వచ్చింది. ఈ ఆభరణానికి ఒక ప్రశస్తి ఉంది. మంగళసూత్రం ఎంత గొప్పదో తత్తుల్యమైనటువంటి ఆభరణం కుండలాలు. అందుకే వివాహం అయిపోయినటువంటి స్త్రీ యొక్క కుండలం జారలేదు అంటే భర్త ఎక్కడో జీవించే ఉన్నాడు అని లెక్క కడతారు. ఒక్కొక్కసారి ఆయన ఏ స్థితిలో ఉన్నాడు అన్న విషయంలో ఏదైనా సందిగ్ధత కలిగిందనుకోండి, పరమ పవిత్రంగా చెవి యొక్క కమలములను అంటే ఆ కుండలములను పరమ భక్తితో ధరించి ఉండేటటువంటి స్త్రీల విషయంలో ఒక సాక్ష్యాన్ని నమోదు చేస్తారు. ఆ చెవి కుండలం జారకపోతే, ఆ కుండలం భ్రంశం కాకపోతే భర్త ఎక్కడో జీవించి ఉన్నాడు అని గుర్తు. అంటే ఆ కుండలానికి అంతటి ప్రాధాన్యత ఉంది.
మంగళసూత్రం కట్టేటప్పుడు ఎలా అయితే మమ జీవనహీతున అని నేనున్నాననడానికి ఇది గుర్తు అని కడతాడో అలా సమంత్రకంగా పెట్టకపోయినప్పటికీ కూడా సువాసిని చెవులకు ఉండేటటువంటి ఆ కమలములకు అంత విశేషమైనటువంటి ప్రాధాన్యత. అందుకే ఆ కమలములను ఎప్పుడైనా ఒకవేళ తీయవలసి వస్తే చెవి నుంచి, అవి కూడా ఏదో మట్టి పడతాయి, భర్తగారి సముఖంలో చెయ్యరు దాన్ని. భర్తగారు చూస్తుండగా ఎట్టి పరిస్థితుల్లో చెవికున్న ఆభరణాన్ని తీయరు. అది మరుగున ఆయనకి పరాకు చెప్పి ఇటు రాకూడదు అని చెప్పి అప్పుడు చెవికమ్మని తీస్తారు. ఏ కారణం చేతనైనా దాన్ని తీయడం జరిగితే మళ్ళీ చెవి యొక్క కమలాన్ని ధరించే లోపల, కుండలం ధరించే లోపల ప్రత్యామ్నాయంగా కనీసంలో కనీసం తాటాకు ముక్క చెవిలో పెట్టుకుంటారు తప్ప ఆ చెవి యొక్క కింది భాగం ఆభరణ రహితమై ఉండరాదు. అది అంత పరమ పవిత్రమైనటువంటి ఆభరణంగా మనకి శాస్త్రాలు నిర్ధారణ చేసేయి. పెట్టుకున్నారా పెట్టుకోలేదా అన్నదాన్ని నేను ఎక్కడా విచారణ చెయ్యను, నాకు దాంతో సంబంధం లేదు. నేను ఎంతవరకు మాట్లాడతానంటే శాస్త్రం ఏం మాట్లాడింది అన్నదాని గురించి నేను మాట్లాడుతూ ఉంటానంతే. కాబట్టి ఆ కమలములకు విశేష ప్రాధాన్యత. ఇది మామూలుగా ఒక సువాసిని విషయంలో అంత ప్రఖ్యాతి వహిస్తే లోకంలో సువాసినీత్వాన్ని నిలబెట్టడానికి యోగ్యమైనటువంటి సర్వమంగళాతత్వమైనటువంటి అమ్మవారి చెవులకు ధరించేటటువంటి కుండలములు ఎంత పవిత్రములై ఉంటాయి, అవి ఎంత శోభస్కరములై, ఎంత మంగళప్రదములై, ఎంత శక్తివంతములై ఉంటాయి. అందుకే ప్రదోష వేళలో ఒక్కసారి ఆ కుండలాల్ని తలుచుకుంటే చాలు, ఒక్కసారి అమ్మవారి చెవులకు పెట్టబడినటువంటి ఆ కమలములను స్మరణ చేసి ఆ కుండలములను స్మరణ చేసి ఒక్క నమస్కారం చేస్తే అందరూ భద్రంగా ఉంటారు. అంత శక్తి కలిగినవి. అందుకే ఇవాళ ప్రదోష వేళలో ప్రారంభం చేద్దామని నిన్న దాన్ని నేను అక్కడ ఆప్ చేశాను. కాబట్టి ఆ కుండలముల యొక్క స్మరణమే అంత గొప్పది, అంత మంగళప్రదమైనటువంటి వస్తువుగా చెప్తారు. ఇది ఏదో కేవలముగా చెప్పడం కాదు. ఏ శంకర భగవత్పాదులు ఈ శ్లోకాల్ని రచన చేసి మనకి అందించారో ఆ శంకర భగవత్పాదులే ఒక పరమాద్భుతాన్ని ఈ భూమండలం మీదనే ఆవిష్కరించారు. మనకి జంబుకేశ్వరం అని ఒక క్షేత్రం, అది అప్పుక్షేత్రం. అప్పుక్షేత్రము అంటే జల సంబంధమైనటువంటి క్షేత్రం. అక్కడ ఉండేటటువంటి శివలింగం దగ్గర ఎప్పుడు నీరు ఊరుతూ ఉంటుంది, కానీ ఆ నీటిని తీర్థంగా ఇవ్వడం కానీ శిరస్సును ప్రోక్షించడం కానీ చెయ్యరు. ఎప్పుడూ నీరు ఊరుతుంది. ఏదో మరీ మండిపోతున్న వేసంకాలంలో అయితే కొద్ది విరామం ఉంటుందేమో, కానీ అసలు మిగిలిన సమయాల్లో అయితే ఏదో పెద్ద జల ఊరినట్టుగా నీరు వచ్చేస్తూ ఉంటుంది. అందుకే దాన్ని అప్పుక్షేత్రం అంటారు. అక్కడ అటువంటి జంబుకేశ్వర క్షేత్రంలో శివలింగం ఎంత ప్రఖ్యాతి వహించిందో అక్కడ ఉన్నటువంటి అమ్మవారు అఖిలాండేశ్వరి అంత ప్రఖ్యాతి వహించినటువంటి తల్లి, జగన్మాత స్వరూపంగా అక్కడ నిలబడింది అని. మీరు ఎక్కడైనా దేవాలయంలో పరమాద్భుతమైనటువంటి రీతిలో ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తుల యొక్క రూపములను చూడాలి అంటే సాధారణంగా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు అని చెప్తాం. ఇచ్ఛాశక్తి అంటే ఓ సంకల్పం మనసులో, ఇచ్ఛాశక్తి క్రియాశక్తి అంటే దాన్ని చెయ్యడం, జ్ఞానశక్తి అంటే ఎలా చెయ్యాలి అనేటటువంటి వ్యూహాన్ని మనసులో ఏర్పాటు చేయడం. ఈ మూడు ఒక రూపాన్ని పొంది అమ్మవారి దేవాలయం యొక్క గోడల మీద ఉన్నది చూడాలి అంటే ఒక్క జంబుకేశ్వరంలో ఉన్నటువంటి అఖిలాండేశ్వరి అమ్మవారి దేవాలయం గోడల మీదనే కనపడుతుంది. అందున నేను ఇవాళ ప్రదోష వేళలో ఎందుకు స్మరించాను అంటే, మీరు జంబుకేశ్వర క్షేత్రంలో ప్రదోష వేళలో ఎప్పుడైనా దర్శనానికి వెడితే సాధారణంగా దేవాలయం పరమ ప్రశాంతంగా ఉంటుంది. అమ్మవారి దేవాలయం మొదటి గడప దగ్గర కొంతసేపు కూర్చుని అమ్మవారి మూర్తిని చాలా దగ్గర నుంచి ఆపాదమస్తకం చూడడానికి అవకాశం ఉంటుంది. అదొక రకమైనటువంటి విచిత్రమైనటువంటి గాంభీర్యం సంతరించుకుని ఉంటుంది దేవాలయం ఆ సమయంలో. ఎంత అద్భుతంగా ఉంటుందంటే అది మీరు అనుభవించాలి. అది నేను నోటితో చెప్పేది కాదు. అమ్మవారు కాంచీపురంలో కామాక్షి పరదేవత ఎలా తిరుగుతుందో, శృంగేరిలో శారద ఇప్పటికీ ఎలా పలుకుతుందో, అలాగే జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి అమ్మవారు
ఇప్పటికీ ఎప్పటికీ ఆమె తిరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు కామాక్షి పరదేవత ఎలా మూకశంకరుల్ని అనుగ్రహించిందో అలా ఆ జంబుకేశ్వర క్షేత్రంలో వంటలు చేసేటటువంటి ఒక వ్యక్తి వరదన్ననబడేటటువంటి ఆయన్ని అమ్మవారు అనుగ్రహించింది. అక్కడ మోహనాంగి అని శైవ సాంప్రదాయానికి సంబంధించినటువంటి ఒక ఇంటి ఆ దేవాలయంలో పరిచారకురాలుగా పనిచేస్తూ ఉండేది. ఆమె అక్కడ ఉద్యోగం. ఈయన వైష్ణవ మతానికి చెందినవాడు వరదన్. ఆయన ఈమెని వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఈమె అంది, నువ్వు శైవ ప్రబంధాలలో ప్రవేశాన్ని పొందితే నేను నిన్ను వివాహం ఆడతానంది. అయింది చాలా స్థూలకాయం. మీరు ఇప్పటికీ జంబుకేశ్వరం వెడితే గోడల మీద జాగ్రత్తగా పరిశీలనం చేస్తే అమ్మవారు నడిచి వెడుతూ వరదన్ని తాంబూలంతో అనుగ్రహించినటువంటి సన్నివేశం గోడ మీద చెక్కబడి ఉంటుంది. మీరు జాగ్రత్తగా చూస్తే కనపడుతుంది అక్కడ. అమ్మవారు ఇప్పటికీ అక్కడ జంబుకేశ్వర క్షేత్రంలో ఒక ఆచారం ఉంది. నైవేద్యం పెట్టాలి అంటే తెర వేసేసి లోపల అర్చకులు పెట్టాలి. అర్చకులకు మేము మగవాళ్ళము అన్న భావనతో పంచె కట్టుకుని ఉత్తరీయం వేసుకుని అమ్మవారికి లోపల తెరవేసి నైవేద్యం పెట్టరు. వాళ్ళు కూడా చీర కట్టుకుని లోపలికి పెడతారు, వెళ్ళి అమ్మవారికి నైవేద్యం పెడతారు. అంత ప్రత్యక్షమైనటువంటి శక్తి స్వరూపం అక్కడ అమ్మవారు. అందుకే ఆ తల్లి దేవాలయంలో వంటవాడిగా పనిచేస్తున్నటువంటి వరదన్ ఆ మోహనాంగిని వివాహం చేసుకోవాలని కోరిక. బాగా స్థూలకాయుడు. ఏదో మధ్యాహ్నం వేళ బడలిపోయాడు. వంట చేసి భోజనం చేసి ఏదో ఆయన 2 చేతులు వెనక్కి పెట్టుకుని అలా జారగిలపడి కూర్చున్నాడు. అకస్మాత్తుగా అఖిలాండేశ్వరి అమ్మవారు నడిచి వెళ్ళింది. ఆ వెడుతున్నప్పుడు ఆ పాద మంజీరముల యొక్క సవ్వడి వినపడింది. వినబడి అతను తటాలను తల తిప్పి చూశాడు. అమ్మవారు తెల్లటి బట్ట కట్టుకుని వస్తోంది. అతను స్థాణు వైపు అలా ఉండిపోయాడు నోరు తెరిచి. అమ్మవారు అలా వెడుతూ ఆగింది. ఆగి నోట్లోంచి తాంబూలపు పిడచ తీసి ఆమెని తాంబూలపూరితముఖి, ఎప్పుడు తాంబూల చర్వణం చేస్తుంది కదూ, అలాంటి నోరుని అటువంటి కుండలాల్ని ఒక్కసారి స్మరిస్తే చాలు అమ్మవారివి. అంతటి అనుగ్రహప్రదాత ఆవిడ. ఆ పిడచ తీసి అతని నోట్లో పెట్టింది. అతను కేవలం వంటవాడు అంతే. నల్లటి మేఘం నుంచి వర్షం ఎలా పడిపోతుందో అలా అతని నోటి వెంట కవిత్వం వచ్చేసింది. అందుకే అతన్ని కాలమేఘన్ అని పిలిచారు. కాలమేఘన్ అంటే నల్ల మబ్బు అని. నల్ల మబ్బు నుంచి వర్షధారలు ఎలా పడతాయో అతని నోటి నుంచి కవితాధారలు అలా వచ్చాయి. తరువాత అంతటి మహాకవి అయ్యాడు. అటువంటి అఖిలాండేశ్వరి అమ్మవారి యొక్క తేజస్సు ముందు కలియుగంలో జనులు నిలబడలేకపోయారు. అంటే చాలామంది దాన్ని ఒక అక్కరలేని పదంతో అన్వయం చేస్తూ ఉంటారు. అమ్మవారి యొక్క ఉగ్రశక్తి అంటూ ఉంటారు. అది ఉగ్రశక్తి అనకూడదు. ఈ శక్తితో నేను నిలబడి దర్శనమిస్తే వీళ్ళు తాము చెయ్యవలసిన నిత్య నైమిత్తిక కర్మల వలన సాధించినటువంటి తేజస్సుతో నా ముందు నిలబడగలుగుతారు అని ఒక ఊహ చేత, ఒక సంకల్పం చేత, ఒక లెక్క చేత అమ్మవారు ఆ శక్తితో నిలబడింది. కానీ కలియుగం కదూ. కలియుగంలో ఆచారకాండకి ఎప్పుడూ చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఆచారకాండ కలియుగంలో విస్మరింపబడుతుంది. ఆ విస్మరింపబడి ఆచారం పాటించేది ఏమిటి అన్న స్థితి ఎక్కువైపోతుంది. అది ఎక్కువైతే ఏమవుతుందంటే తేజస్సు క్షయం అయిపోతుంది. తేజస్సు క్షయం అయిపోయిందనుకోండి, ఆ తేజస్సు ముందు నిలబడగలిగినటువంటి శక్తి ఉండదు. ఆ శక్తి క్షీణించిపోయినటువంటి రోజులలో శంకర భగవత్పాదుల వారి అవతారం వచ్చింది. వారు లెక్క కట్టారు, ఇవాళ కలియుగంలో ఉండేటటువంటి జనుల యొక్క తేజస్సు పరిమితంగా ఉంది, అమ్మవారిలో ఉన్నటువంటి తేజస్సు అధికంగా ఉంది. వీరు ఆమె ముందు నిలబడలేకపోతున్నారు. కాబట్టి ఎలా ఈవిడ యొక్క తేజస్సు కొంత తగ్గించాలి. కాంచీపురం అయితే అమ్మవారి ముందు పృథివీ చక్రం వేసి అమ్మవారి ముందు నిలబడగలిగినటువంటి అనుగ్రహాన్ని మనకిచ్చారు. కాంచీపురంలో కూడా కామాక్షి పరదేవత ఇప్పటికీ తిరుగుతుంది అంటారు. కాబట్టి ఎలా అక్కడ పృథివీ క్షేత్రం కాదది. అక్కడ శ్రీచక్రం వెయ్యాలంటే అది అప్పు క్షేత్రం, జలక్షేత్రం. కాబట్టి కావేరీ నదిలోకి తీసుకువెళ్ళి నీటిలో శ్రీచక్రం వేయడం కుదరదు. శంకర భగవత్పాదులు ఒక అపూర్వమైనటువంటి ప్రయోగం చేశారు. అమ్మవారి ఎదురుగుండా తీసుకొచ్చి విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠ చేశారు. విఘ్నేశ్వరుడు కనపడ్డాడు అనుకోండి, అమ్మవారు బహుప్రసన్నురాలు. కొన్ని క్షేత్రాలకు వెళ్ళినప్పుడు
కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కేవలం కన్నులు మూసుకుని ధ్యానం చేసి కొన్ని విషయాలు చెప్పేవారు. వారు ఒకప్పుడు శ్రీకాళహస్తి వెళ్ళారు. శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు ఆయన కళ్ళు మూసుకుని ధ్యానం చేసి కొన్ని విషయాలు చెప్పారు. ఇక్కడ మహాబిల్వం స్థలవృక్షం, సువర్ణముఖరి నదీ తీరంలో ఎక్కడో ఒక అర్ధనారీశ్వర మూర్తి ఉంది అని చెప్పారు. ఇక్కడికి అమ్మవారు ఒక్కతే రాలేదు, విఘ్నేశ్వరుడితో కలిసి వచ్చింది అని చెప్పారు. అలాగే ఈ దేవాలయం ఎదురుగుండా ఉన్నటువంటి గోడని, గోడ అంటే కొండకి ఉన్నటువంటి ఉపరితల మీద పెరిగిపోయినటువంటి మొక్కలు తీసేసి చూస్తే అద్భుతమైనటువంటి శిల్పకళ, అమ్మవారి కళ్యాణ సన్నివేశాలు చెక్కబడి ఉన్నాయి అని చెప్పారు. వెంటనే వెళ్ళి వెతికారు, అన్నీ ఉన్నాయి. ఎదురుగుండా కొండ మీద ఉన్నటువంటి అనవసరపు విషయాల్ని తొలగించి చూస్తే కళ్యాణఘట్టపు సన్నివేశాలు కూడా చెక్కబడి ఉన్నాయి. నేను శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు ప్రయత్నపూర్వకంగా కొండ దగ్గరికి వెళ్ళి చూశాను. చూస్తే కొండ చిన్న కొండ, దాని మీదకి ఎక్కి చూస్తే ఎదురుగుండా కళ్యాణమూర్తులు, కళ్యాణ సన్నివేశం అన్నీ చెక్కబడి ఉంటాయి. వారు మహాపురుషులు, మహాస్వామి వారు. ఆయన విఘ్నేశ్వరుడి పట్ల అమ్మవారికి ఉన్నటువంటి ఆప్యాయత గురించి తరచుగా నిర్ధారణ చేస్తుండేవారు. అందుకే విఘ్నేశ్వరుణ్ణి తీసుకొచ్చి ఎదురుగుండా ప్రతిష్ఠ చేస్తే అమ్మవారు సంతోషాన్ని పొందుతుంది. తనలో అధికమైన తేజస్సుని విఘ్నేశ్వరుడికి ఇచ్చి ఇద్దరి యొక్క అనుగ్రహం చేత భక్తులు ఆమె ముందు నిలబడగలిగిన స్థితిని పొందుతారని విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికీ మీరు జంబుకేశ్వరం వెళితే ఇటు తల తిప్పి చూస్తే, లోపలికి వెడుతున్నప్పుడు ఇటు తల తిప్పి చూస్తే ఎదురుగుండా విఘ్నేశ్వరుడు ఉంటాడు, లోపలికి వెడితే అమ్మవారు ఉంటుంది. ప్రదోష వేళలో వెళ్ళాలి. ఇదిగో ఈ సమయంలో విడితే ఉంటుంది. నేను మీకు ప్రవచనం చేస్తున్నాను, కానీ నేను యథార్థానికి ఇప్పుడు మానసికంగా జంబుకేశ్వరంలో ఉన్నానంటే మీరు నమ్మండి. నేను ఆ జంబుకేశ్వరంలో శివలింగ దర్శనం చేసుకుని అఖిలాండేశ్వరి దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు ఎడంవైపు ఉన్నటువంటి గట్టు మీద ఉన్న శిల్పాలు, ఆ అరుగు, కుడి చేతి వైపు తిన్నగా వెళ్ళిపోతే ఉండేటటువంటి శివలింగం, ఆ మంటపాలు, ఆ ప్రదక్షిణం చేస్తూ వచ్చేటప్పుడు ఉండేటటువంటి ప్రశాంతత, అమ్మవారి ఆలయంలోకి దారి, ఆ విఘ్నేశ్వరుడిని చూసి ఎడం పక్కకి తిరిగి పెద్ద గడప దాటి లోపలికి వెడితే ఎదురుగుండా నిలబడినటువంటి తల్లి, కనపడుతున్న మంజీరాలు, అమ్మవారి ముఖమండలం, ఆవిడ యొక్క వజ్ర తాటంకాలు నాకు మనోనేత్రంలో దర్శనమవుతూ, నేను ఈ సమయంలో భౌతికంగా మీ ముందున్నాను, కానీ మానసికంగా అప్పుడప్పుడు జారి జంబుకేశ్వరంలోకి వెళ్ళిపోతున్నాను. ఎందుచేత అంటే ఆ క్షేత్రం యొక్క మాహాత్మ్యం అంత గొప్పది. అటువంటి తల్లి యొక్క తేజస్సు విఘ్నేశ్వరుణ్ణి ఎదురుగుండా ప్రతిష్ఠ చేసినప్పటికీ కూడా జనులు నిలబడగలిగినటువంటి స్థితిలో లేకపోతే అప్పుడు శంకరాచార్యుల వారు ఒక అపురూప ప్రయోగం చేశారు. వజ్రములతోటి తాటంకములు చేయించారు. ఆ తాటంకములు శ్రీచక్రాలు వేశారు. అమ్మవారి తాటంకాలు వజ్రాలతో చేసి ఆ వజ్ర తాటంకాల్లో శ్రీచక్రాలు వేశారు. శ్రీచక్రం అమ్మవారి యొక్క నివాసమే కాదు, శ్రీచక్రం అమ్మవారు కూడా. సాధారణంగా దేవతాస్వరూపాల్లో దేవతాస్వరూపానికి పూజ ఉంటుంది, అమ్మవారి పూజ శ్రీచక్రానికే ఉంటుంది. కానీ శ్రీచక్రానికి పూజ చేయడం అంటే తత్సంబంధమైనటువంటి విషయాలు గురువుగారి దగ్గర తెలుసుకోకుండా తొందరపడడం మాత్రం వాంఛనీయం కాదు. ఆ శ్రీచక్రం అమ్మవారి యొక్క స్వరూపం, శ్రీచక్రం అమ్మవారి యొక్క నివాసం, శ్రీచక్రం అమ్మవారి యొక్క పరివార దేవతలందరూ నివాసం ఉండేటటువంటి పరమశక్తివంతమైనటువంటి స్థానం. అందుకే శంకర భగవత్పాదులు ఏం చేశారంటే ఇక వేరే శ్రీచక్రం వెయ్యక్కర్లేదు. కాంచీపురంలో అయితే ఎదురుగుండా శ్రీచక్రం వేశారు. అది కూడా చాలా తమాషాగా ఉంటుంది. ఆ శ్రీచక్రం అది ఇలా లేచి నిలబడి చూసినా సరే కనపడదు. ఎదురుగుండా ఓ చిన్న పూల తొట్టెలా ఉంటుంది. ఆ తొట్టెలోకి గడప దాటి లోపలికి వెళ్ళకూడదు. గడప దగ్గర నుంచి కాస్త పొడవుగా ఉన్న శరీరం ఉన్నవాళ్ళైతే వాళ్ళు కొంచెం ఇలా వంగి లోపలికి చూస్తే కనపడుతుంది అంతే. లేకపోతే అర్చకులు నీళ్లు పొయ్యడాన్ని బట్టి, అర్చకులు పువ్వులు వేసి తీయడాన్ని బట్టి శ్రీచక్రం ఉంది అని మీరు ఊహించాలంతే. కాస్త పొడగరులైతే కనపడుతుంది. అది మొదటి గడప దగ్గర నిలబడగలిగినటువంటి అవకాశం లభిస్తే అప్పుడు మాత్రమే దర్శనం చెయ్యగలరు. అటువంటి
వజ్రములతో, రత్నములతో, మరకత మాణిక్యములతో ఆవిడికి శ్రీచక్రతాటంకములు వేశారు. ఆ శ్రీచక్రతాటంకములు అమ్మవారి చెవులకు కుండలములుగా అలంకారం చేశారు. అందుకే భారతదేశంలో ఉన్నటువంటి మిగిలిన అమ్మవారి మూర్తులన్నీ ఒకెత్తు, ఒక్క జంబుకేశ్వరంలో ఉన్నటువంటి అఖిలాండేశ్వరి అమ్మవారి యొక్క మూర్తి ఒకెత్తు. అసలు తప్పకుండా ఒక్కసారైనా జంబుకేశ్వరం వెళ్ళి ఆ శ్రీచక్రతాటంకాలని చూడాలి. ఆ శ్రీచక్రతాటంకాలు వేసిన తరువాత అందరూ అమ్మవారి దగ్గరికి వెళ్ళి నిలబడి దర్శనం చేసి ఆరాధన చెయ్యగలిగినటువంటి స్థితిని పొందారు. అమ్మవారి కుండలం విషయంలో శంకర భగవత్పాదులు చూపించినటువంటి అపురూపమైనటువంటి ప్రజ్ఞ అది. బహుశः అలా భారతదేశంలో అమ్మవారి యొక్క చెవులకు ఆమెలో ఉన్నటువంటి శక్తినే శ్రీచక్రతాటంకములలోకి ప్రవేశపెట్టి చెవులకు అమర్చినటువంటి ఘనత పొందిన వేరొక మహనీయుడు శంకరులు తప్పలేరు. అది శంకర భగవత్పాదులకే చెల్లింది. అందుకే ఎక్కడెక్కడ శంకరాచార్యుల వారు కుండలం గురించి చెప్పినా దానికి ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఉండి తీరుతుంది. వారి నోటి వెంట వచ్చిన మాట స్మరించినంత మాత్రం చేత అది మహాప్రసాదమే. అటువంటి శ్రీచక్రతాటంకాలు మసకబారుతూ ఉంటాయి. మసకబారి మరి చెవులకు కదూ అలంకారం చేశారు. కర్పూర నీరాజనం ఇస్తూ ఉంటారు అమ్మవారికి, పువ్వులవి అలంకారం చేస్తూ ఉంటారు, బట్ట కడుతూ ఉంటారు, మనందరం చూస్తూ ఉంటాం, వస్తూ ఉంటాం. ఆ శ్రీచక్రతాటంకములు మసకబారతాయి. మసకబారితే అవి తీసి మళ్ళీ సాన పెట్టాలి. అందులో పెద్దలు ఏం చెప్తారంటే 326 వజ్రములు ఉన్నాయి అని చెప్తారు. ఆ రెండు తాటంకములలో, రెండు శ్రీచక్రతాటంకములలో కలిపి 326 వజ్రములు, వైఢూర్యములు, రత్నములు, మాణిక్యములు, మరకతమణులు ఇవన్నీ కూడా 326 ఉన్నాయి అని. అవి తీయాలి అంటే చెవుల నుంచి భారతదేశంలో ఒక్క కంచికామకోటి పీఠాధిపతులదే అధికారం. ఆ తాటంకములను ముట్టుకోవాలంటే కంచికామకోటి పీఠాధిపతులు పెడతారు. వెళ్ళి దానికి ఒక శుభముహూర్తాన్ని చూసి చందనపు ముద్ద తీసి చేత్తో పట్టుకుంటారు. పట్టుకుని మంగళవాద్యాలతో సుముహూర్తంలో లోపలికి వెళ్ళి అమ్మవారి శ్రీచక్రతాటంకములలో ఉన్న శక్తినంతటినీ కూడా చందనపు ముద్దలోకి ఆవాహన చేసేస్తారు. అది చందనపు ముద్దలోకి వస్తుంది. వచ్చిన తరువాత జాగ్రత్తగా తెరవేసి అమ్మవారి చెవులకున్నటువంటి ఆ వజ్రతాటంకములు, శ్రీచక్రతాటంకములను తొలగిస్తారు. తొలగించి తాత్కాలికంగా మంత్రపూరితములైనటువంటి తాటంకములను ఆవిడ చెవులకు అలంకారం చేసి తెరతీస్తారు. ఈ చందనపు ముద్దకి ముందు పూర్ణ జల కలశం వెడుతుంది. ఆ జలకలశతో వచ్చి అమ్మవారి ఆలయం యొక్క ముఖమంటపంలోనే ఆ కలశని స్థాపన చేస్తారు. ఆ కలశ పెట్టినప్పుడు కూడా వెండి మంటపాన్ని ఏర్పాటు చేసి ఆ మంటపాన్ని అంతటినీ కూడా చెరుకు కర్రలతో అలంకారం చేస్తారు. చెరుకు కర్రలతో అలంకారం చేసి ఆ పూర్ణ కలశలోకి మళ్ళీ ఈ చందనపు ముద్దలో ఉన్నటువంటి అమ్మవారి శ్రీచక్రతాటంకముల యొక్క శక్తినంతటినీ ప్రవేశపెడతారు. ఆ కలశ అలా ఉండిపోతుంది కొన్నాళ్ళు. మళ్ళీ ఎప్పటికి సాన పెట్టడం పూర్తవుతుందో అంతకాలము ఆ కలశ అక్కడ ఉంటుంది. అది ప్రత్యేకమైనటువంటి సమయం. అప్పుడు ఎందరో వెళ్ళి దర్శనం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో సువాసినులందరి చేత ఒక ప్రత్యేక కార్యక్రమం చేస్తారు. దీప పూజ అని పూజ నిర్వహింపచేస్తారు. అప్పుడు ఇంకా అమ్మవారి మూర్తి పెట్టరు. సాయంకాలం వేళ ప్రమిదలో దీపం వెలిగించి ఆ దీపమే అమ్మవారి స్వరూపమని సువాసినులందరూ కూర్చుని దీపానికి ఆరాధన చేస్తారు. అసలు ఈ దీపంతో అమ్మవారిని ఆరాధన చేయడము అనేటటువంటి విషయంలో సువాసిని అమ్మవారి దగ్గర దీపం పట్టుకుని చేసే సేవ ఒకటి ఉంది. అది చేస్తే ఆవిడ బహుప్రసన్నురాలవుతుంది. నేను మీతో చెప్పే కదూ, ఈ శారదా నవరాత్రుల్లో మనం చేసేటటువంటి విశేష పూజల గురించి నా ప్రవచనంలో ఏదో ఒక రోజు మీకు చెప్తాను అని. అది చెప్పినప్పుడు మీకు ఆ విశేషాలు చెప్తాను. కాబట్టి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఆ ప్రమిదలో దీపాలు పెట్టి దీప పూజ చేస్తారు సువాసినులందరూ. అలాగే దేవీ భాగవత ప్రవచనం, అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రాలన్నింటినీ కూడా జపం చేయడం, శ్రీ విద్యా హోమాలు చేస్తారు. చండీ హోమం వేరు, శ్రీ విద్యా హోమం వేరు. శ్రీ విద్యా హోమం చాలా అద్భుతంగా ఉంటుంది. అది చెయ్యగలిగిన వాళ్ళు కూడా బహుకొద్ది మంది ఉంటారు. అటువంటి శ్రీ విద్యా హోమం చేస్తారు. ఆ హోమాలు చేస్తుండగా
ఇప్పటికీ కూడా అమ్మవారి చెవుల నుంచి తీసినటువంటి ఆ వజ్రములతో కూడుకున్నటువంటి శ్రీచక్ర తాటంకములను మళ్ళీ సానపెట్టి ఇవ్వాలి అంటే భారతదేశం మొత్తం మీద పరంపరాగతంగా అలా సానపెట్టే కుటుంబం ఒక్కటే ఒక్కటి ఉంది. కోయంబత్తూరులో ఉంది ఒక స్వర్ణకారుల కుటుంబం. కోయంబత్తూరు పెడతాయి ఆ తాటంకాలు. వారు వాళ్ళ ఇంట్లో పరమ శ్రద్ధాభక్తులతో ఆ తాటంకములను, ఆ శ్రీచక్ర తాటంకములలో ఉన్నటువంటి మణులను, రత్నములను అన్నింటినీ మళ్ళీ సానపెట్టి ధగధగాయమానంగా చేసి మళ్ళీ పట్టుకొచ్చి అమ్మవారి దేవాలయంలో సమర్పణం చేస్తారు. ఆ సమర్పణం చేసిన తరువాత మళ్ళీ కంచికామకోటి పీఠాధిపతులు పూర్ణాహుతి చేసి హోమానికి ఆ అమ్మవారి తాటంకములు చేతిలో పట్టుకుని శుభముహూర్తంలో మంగళవాద్యాలతో అంతరాలయ ప్రవేశం చేసి మంత్రపూరితంగా అమ్మవారి చెవులకు తాత్కాలికంగా పెట్టబడినటువంటి తాటంకములను తొలగించి మళ్ళీ ఈ తాటంకములను, అంటే శంకర భగవత్పాదులు వేసినటువంటి వజ్ర శ్రీచక్ర తాటంకములను అమ్మవారి చెవులకు వేస్తారు. అవి మీరు నిజంగా చూసి తీరాలి. అదొక పరమాద్భుతం అంతే. అది నేను భారతదేశంలో పుట్టినందుకు జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి అమ్మవారిని, ఆమె చెవులకు ఉన్నటువంటి ఆ వజ్రతాటంకాల్ని చూసి శంకర భగవత్పాదులకు ఒక్క నమస్కారం చేసి రాలేకపోతే ఈ దేశంలో మనుష్య జన్మ పొంది సనాతన ధర్మంలో పుట్టినందుకు మనం ఎక్కడో ఏదో చిన్న లోటు పొందామేమో అన్నది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. తప్పకుండా ఒక్కసారి అటువంటి దర్శనాన్ని చేస్తే అసలు అందులో ఉండేటటువంటి అద్భుతం ఏమిటో, ఎందుకు నేను దాని గురించి అలా మాట్లాడానో మీకు అందరికీ అర్థమవుతుంది. అంత గొప్పగా అమ్మవారి చెవులకు మళ్ళీ ఆ తాటంకములను అమరుస్తారు. మళ్ళీ ఇంకక్కడి నుంచి యథావిధిగా కార్యక్రమాలన్నీ ప్రారంభమవుతాయి. మళ్ళీ ఎప్పుడో ఆ అవసరం ఏర్పడినప్పుడు కంచికామకోటి పీఠాధిపతులు వెళ్ళి మళ్ళీ ప్రారంభం చేస్తారు. నాకు ఇది చెప్తున్నప్పుడు ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంది. ఒకానొకప్పుడు జంబుకేశ్వరంలో అమ్మవారి యొక్క శ్రీచక్ర తాటంకములకు సాన పెట్టవలసి వచ్చింది. అవి మార్చవలసి వచ్చింది. మార్చడం అంటే అదే నేను ఇందాక చెప్పిన క్రమాన్ని చేయవలసి వచ్చింది. ఎవరు చెయ్యాలి? కంచికామకోటి పీఠాధిపతులు చెయ్యాలి. కంచికామకోటి పీఠాధిపతులు ఇద్దరు వరుసగా శరీరం విడిచిపెట్టేశారు. ఆ రోజుల్లో కొద్ది రోజుల తేడాలో వదిలేశారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి అన్న పేరుతో ఉన్నటువంటి ఒక ఆయన వెనక ఆయన శిష్యుడు మహాదేవేంద్ర సరస్వతి అన్నవారు ఇద్దరూ కొద్ది రోజుల తేడాలో శరీరం వదిలిపెట్టారు. 13 ఏళ్ల పిల్లవాడు, ఏమీ తెలియనటువంటి పిల్లవాడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. నేను ఏ మహానుభావుడి పేరు ఉపన్యాసం చెప్తే ఆయన పేరు స్మరించకుండా ప్రవచనం చెయ్యలేనో, ఎవరి పేరు చెప్తే భూమి మీద పడి నమస్కారం చేస్తానో, ఏ మహానుభావుడు అపురూపమైనటువంటి అవతారంగా కీర్తింపబడ్డారో, ఇప్పటికీ కామాక్షి పరదేవతా రూపంగానే అనుగ్రహిస్తారని చెప్పబడతారో అటువంటి మహాస్వామి వారు 13వ ఏట ఏమీ తెలియని రోజుల్లో కొత్తగా పీఠాధిపత్యానికి వచ్చిన రోజులు. అటువంటి రోజుల్లో ఆయన్ని పల్లకీలో తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెడితే అమ్మవారి యొక్క తాటంకములను తొలగించి మంత్రపూరితమైన తాటంకములను పెట్టి అంతరాలయంలో కూర్చోమన్నారు. అందరూ వెళ్ళిపోయారు. ఆయన తన జీవిత చరిత్ర 85వ ఏట ఒకనకొకప్పుడు ఉత్తర భారతదేశంలో ఈ సంఘటన స్మరించారు. అవి నేను కొత్తగా పీఠాధిపత్యం తీసుకున్న రోజులు, 13 ఏళ్ళు, నాకేమీ తెలియదు. నన్ను తీసుకెళ్ళి అమ్మవారి గుడిలో కూర్చోపెట్టి నువ్వు పీఠాధిపతివి, తాటంకాలు నువ్వే మార్చాలి అని అందరూ వెళ్ళిపోయారు. నాకు మా అమ్మ గుర్తొచ్చింది. అమ్మ పెట్టిన సద్దెన్నం గుర్తొచ్చింది. నాకు కడుపులో ఆకలి. ఏమిటో ఈ పీఠాధిపత్యం అని కాషాయం గుడ్డ నెత్తి మీద వేసుకుని సత్యదండం పట్టుకుని గుళ్ళో ఓ మూల కూర్చున్న రోజులవి. నా తల్లి నన్ను అలా అనుగ్రహించిందని చెప్పుకున్నారు మహానుభావుడు. అంతటి నిష్ఠాగరిష్ఠులు, నిజంగా వారు కారణజన్ములు. అలా ఆ తల్లి యొక్క శ్రీచక్ర తాటంకములను ఒక్క కామకోటి పీఠాధిపతులే మారుస్తూ ఉంటారు. మార్చడం అంటే ఆ తాటంకములు మెరుగు పెట్టవలసి వచ్చినప్పుడు వాటిని తీసి మళ్ళీ తాత్కాలిక తాటంకములు పెట్టి తర్వాత మళ్ళీ వీటిని సానపెట్టిన తర్వాత అమరుస్తూ ఉంటారు. అంత గొప్ప తాటంకములు లోకంలో ఎక్కడైనా సరే. అవి చెవి తాటంకములు దేనికి గుర్తు అంటే భర్త యొక్క ఆయుర్దాయానికి, భర్త యొక్క ఉన్నాడు అన్న స్థితికి అవి గుర్తు. నేను మీతో మనవి చేశాను కదూ, అకారణంగా జారను కూడా జారవు.
భర్తగారు బ్రతికున్నారు అన్నదానికి అది సంకేతం. అంత శక్తివంతములు ఆ తాటంకములు. అటువంటిది అమ్మవారి తాటంకములు పరమశివుడు ఉన్నాడు అనడానికి గుర్తు. అయినప్పుడు నిజంగా ఆ తాటంకములు శివుని యొక్క ఆయుర్దాయమునకు హేతువులు. నిజంగా ఆయనకి అలా ఉంటుందా? ఆయనకి మంగళము అమంగళము ఉంటుందా? ఉండదు. కానీ ఆ తాటంకముల శక్తి మాత్రం అంతే. అందుకే ఒక్కసారి ఆ తాటంకములను తలుచుకుంటే చాలు, ఆ తల్లి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి మనం పాత్రులవుతాం. అంతేకాదు, ఆ తల్లి యొక్క రక్షకత్వానికి అవి నిదర్శనములుగా నిలబడ్డాయి. అది కూడా విచిత్రం ఏమిటంటే, ఈ దేశంలోనే జరగడం, చాలా మనకి దగ్గరలో ఉన్నటువంటి క్షేత్రంలో జరగడం ఆశ్చర్యకరం. మీరు పూర్వం నా దగ్గర ఈ విషయాన్ని చాలామంది విని ఉన్నారు కూడా. మనకి దక్షిణ దేశంలో తిరుక్కడయూర్ అని ఒక క్షేత్రం, అమృతఘటేశ్వరుడు అభిరామి అమ్మవారి పేరు. ఆ క్షేత్రం చాలా ఆశ్చర్యకరమైనటువంటి క్షేత్రం. ఎందుకంటే మీరు దేవాలయం లోపలికి వెడుతున్నప్పుడు ఆలయానికి ప్రధాన ఆలయానికి బయటే ఒక ఆలయం ఉంటుంది, మనం ఉపాలయం అనుకుంటాం, కానీ అదే అభిరామి అమ్మవారి దేవాలయం. అక్కడ ఉన్నటువంటి అమ్మవారి పేరు అభిరామి. మహాశక్తివంతురాలు తల్లి. ఆమె కూడా ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది అంటారు, అనుగ్రహిస్తుంది ఆ తల్లి. లోపల ఉన్నటువంటి వాడు అమృతఘటేశ్వరుడు, శివలింగం పేరు. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అర్చకుల్ని కొంచెం మీరు మెల్లిగా బ్రతిమాలో బామాలో వాళ్ళని అడిగితే ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చూపిస్తారు. అక్కడ మీరు ఇలా శివలింగంకి ఎదురుగుండా నిలబడకూడదు కదూ, ఇటు తిరిగి నిలబడ్డామనుకోండి, శివలింగం ఎటు చూస్తోందో ఆలయంలో ఆ శివలింగం ఇటు ఇలా చూస్తోందనుకోండి, ఆ శివలింగానికి కుడివైపు, అంటే మనం ఇటు తిరిగి నించుంటే మనకి ఎదురుగుండా అరుగు మీద తెర వేసేసి ఉంటుందో గది. మనం ప్రత్యేకంగా అడిగితే తెర తీస్తారు. ఒక ఆశ్చర్యకరమైన మూర్తి ఉంటుంది. మార్కండేయోపాఖ్యానం ఎక్కడ జరిగిందో, యమధర్మరాజు గారి వక్షస్థలం మీద పరమశివుడు ఎడంపాదంతో ఉగ్రుడై తన్నుతున్నటువంటి సన్నివేశం, యమధర్మరాజు గారి శరీరం విడిచిపెట్టి పడిపోయినటువంటి చోటు, ఆ మూర్తులు అక్కడ ఇప్పటికీ ఉంటాయి, తెర వేసి ఉంటాయి. అడిగితే తెర తీసి చూపిస్తారు. ఆ లింగాన్ని అమృతఘటేశ్వరుడు అంటారు. అక్కడికి ఒకానొకప్పుడు మార్కండేయ మహర్షి వచ్చారు. మార్కండేయ మహర్షి వచ్చి ఆయన తన చేతిలో ఉన్నటువంటి కమండలంతో అభిషేకం చేస్తున్నారు. చేస్తున్నప్పుడు అందులోంచి ఒక జాజి తీగ ఒకటి ఎలా వచ్చిందో చిన్న ముక్క వచ్చింది. అది కమండలంలోంచి పడింది. పడి ఆ శివలింగానికి తగిలి పానవట్టంలోంచి బయటకు వచ్చేసింది. బయటికి వచ్చేసి ఆ బయటికి వచ్చి ఎక్కడో ఇరుక్కుంది. అది మొలిచి పెద్దదైంది తీగ. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఆ తీగ మొదలు ఎక్కడో ఎవ్వరికీ తెలియదు. కానీ ఎప్పుడో మార్కండేయ మహర్షి పూజ చేసినప్పుడు ఆయన కమండలంలోంచి పడిన జాజి తీగ, ఆ తీగ మాత్రం ఎక్కడుంటుంది అంటే, గుడి ఇక్కడుంటే అక్కడ గోడ అనుకోండి, ఆ గోడ మీద పాకుతూ ఉంటుంది. దాని మొదలు ఎక్కడ అని మీరు ఆ మొదల దగ్గరికి వెళ్ళి చూశారనుకోండి, గోడ కింద వరకు ఉంటుంది, ఆ తర్వాత కనపడదు. కిందకి వెళ్ళిపోయింది, రాళ్లల్లోకి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎక్కడైనా జాజితీగ ఒక ప్రత్యేకమైనటువంటి ఋతువులో పూస్తుంది. అక్కడ జాజితీగ 365 రోజులు పువ్వులు పూస్తుంది. నేను అక్కడికి ఒకరోజు రాత్రి 7 గంటలకు వెళ్ళాను ఆ క్షేత్రానికి. వెళ్ళినప్పుడు అడిగాను, జాజితీగ ఏది ఇక్కడ అని అడిగాను. అడిగితే అదిగో దూరంగా గోడ చూపించి దాని మీద ఉంది చూడండి అన్నారు. ఏదో నా అదృష్టం పాపం, ప్రత్యేకం చూపించడానికి కొంతమంది నా యందు అభిమానం కలిగిన వాళ్ళు వచ్చారు కాబట్టి బాగా చూడగలిగాను. దీని మొదలెక్కడుంది అని వెతికాను, కనపడలేదు. గోడ మీద తీగ ఉందంతే, అది గుళ్ళోకి వెళ్ళిపోయి ఉంటుంది ఆ తీగ, దాని మొదలు కనపడదు. నేను ఒక్క పువ్వు అయినా ఉందా, ఇవాళ పువ్వులు పూసిందా అని అడిగాను. ఓ పూసింది, పొద్దున్న కోసామన్నారు. ఇప్పుడు ఒక్క పువ్వు అయినా ఉంటుందా చూడ్డానికి అన్నాను. ఇప్పుడు ఉండదండి, కోసేస్తాం పువ్వులు అన్నారు. నేను ఆతృత ఆపుకోలేక నాకు సహాయకులుగా వచ్చి నాకు చూపిస్తున్న వారిని అడిగా, గోడెక్కి చూస్తారేమిటి, ఒక్క పువ్వు అయినా ఉందేమో అన్నాను. ఆయన పైకి ఎక్కి చూశారు, మిలమిల మెరుస్తూ ఒక్క పువ్వే ఉంది. నేను ఆ జాజితీగకి పూసినటువంటి పువ్వు కోసి తెచ్చి ఇవ్వడానికి ప్రయత్నించారు, కానీ చీకటి పడిపోయింది, అలా కొయ్యకూడదు అప్పుడు, అందుకని వదిలేశాం. కానీ ఆ పువ్వును చూసి మురిసిపోయాను. కాబట్టి ఇప్పటికీ ఆ స్థల ప్రాధాన్యం, క్షేత్ర ప్రాధాన్యం అటువంటిది. మీరు ఆ క్షేత్రంలో
ఆ పక్కకి వెడితే కొన్ని తలుపులు వేసేసిన గదులుంటాయి, అక్కడ అద్భుతమైనటువంటి శివలింగాలు ఉంటాయి. అక్కడి నుంచే ఓ కిటికీ ఉంటుంది, ఆ కిటికీలోంచి చూస్తే కనపడుతుంది మార్కండేయ తీర్థం. అక్కడి నుంచే ప్రతిరోజు మేళతాళాలతో కలశలు వస్తాయి, వాటితోటే అమృతఘటేశ్వర లింగానికి అభిషేకం. ఆ అభిరామి అమ్మవారు ఎక్కడ ఉన్నదో ఆ తిరుక్కడయ్యూర్ క్షేత్రం, దాన్ని బిల్వవనము అని దానికి ఒక పేరు. ఒకానొకప్పుడు ఏదో దోషం చేశారు బ్రహ్మగారు, చేస్తే అది ఎలా పోతుంది అంటే పరమశివుడు అన్నాడు, నువ్వు బిల్వ విత్తనములను వేసుకుంటూ వెళ్ళు, నువ్వు విత్తనం వెయ్యగానే ఎక్కడ చెట్టు వస్తుందో అక్కడ తపస్సు చెయ్యి, నీకు తొందరగా అనుగ్రహం కలుగుతుంది అన్నాడు. అలా వేసుకుంటూ వెడితే అక్కడ బిల్వ విత్తనాలు వేస్తే వెంటనే చెట్టు వచ్చింది, అక్కడ కూర్చుని తపస్సు చేశాడు, శివానుగ్రహంతో దోషం పోగొట్టుకున్నాడు. అంత గొప్పదైనటువంటి క్షేత్రం. ఆ శివలింగాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా చూస్తే దాని మీద యమపాశపు గుర్తులుంటాయి. అందుకే ఆ క్షేత్రానికి తాటంకానికి సంబంధం ఉంది. అమ్మవారి తాటంకం దేనికి గుర్తు? ఆయన ఉన్నాడనడానికి గుర్తు. మార్కండేయుడు శివలింగాన్ని కౌగిలించుకున్నాడు, చంద్రశేఖరమాశ్చర్యే మమ కింకరిష్యతి వయ్యమహ, నేను చంద్రశేఖరుణ్ణి పట్టుకుని ఉంటే నన్ను యముడు ఏం చేస్తాడని. యమధర్మరాజు గారు పాశం వేశాడు, మార్కండేయుడికి శివలింగానికి కలిపి పడింది. ఆవిడ ఊరుకుంటుందా? ఎడమ భాగంలో ఉంటుంది. అందుకే శివుని యొక్క ఎడమ కాలితో తన్నాడంటే తన భర్త యొక్క రూపమైన శివలింగానికి పాశం తగిలింది, మహాదోషం జరిగింది. వెంటనే ఎడంకాలు లేచి తన్నింది, యముడు ప్రాణం వదిలేశాడు. వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం బుభృత్పర్యటనం నమత్సురశిర కోటీర సంఘర్షణం కర్మీదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చితో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు శంకర భగవత్పాదులు. ఆనాడు మళ్ళీ ప్రార్థన చేశారు దేవతలు, వాళ్ళు అందరూ. యమధర్మరాజు గారికి మళ్ళీ ఆయుర్దాయాన్ని ఇచ్చాడు శంకరుడు. అందుకని అమ్మవారి తాటంక మహిమ, ఆమె సౌభాగ్యమునకు కించిత్ ఇబ్బంది కలిగితే ఎడంకాల్తో తన్నిన క్షేత్రం అది. అటువంటి అమృతఘటేశ్వర లింగం మీద ఇప్పటికీ కూడా యమపాశపు గుర్తులుంటాయి. యమపాశపు గుర్తు చూడడానికి వీలైన ఒకే ఒక్క శివలింగం దేశం మొత్తం మీద ఉన్న క్షేత్రం తిరుక్కడయ్యూరు ఒక్కటే. అందుకే షష్ఠి పూర్తి వచ్చేటప్పటికీ తను పుట్టిన సంవత్సరాన్ని చూసేశాడు కనుక ఉగ్రరథ శాంతి అంటే మృత్యువు వస్తుంది అని శాస్త్రం. అది తప్పించుకోవాలి అంటే ఉగ్రరథ శాంతి అని షష్ఠి పూర్తి చేసుకుంటారు. ఇప్పటికీ ద్రవిడ దేశంలో ఏం చేస్తారంటే ఎక్కడో చేసుకునే కన్నా తిరుక్కడయ్యూరు వెళ్ళిపోతారు. ఎందుకంటే అది ఆయుర్దాయ క్షేత్రం, తిరుక్కడయ్యూరు వెడితే ఆయువు నిలబడుతుంది అంటారు. ఇప్పటికీ అక్కడ ఒక ప్రత్యేకమైన సంప్రదాయం ఉంది. షష్ఠి పూర్తి అక్కడ చేసుకుంటామని వెళ్ళి ఏర్పాట్లు చేసుకున్నటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వసతి గృహంలో ఉంటే పొద్దున్నే ఏనుగొచ్చి తీసుకెడుతుంది వాళ్ళని. ఆ లోపలే హోమాలు అవి చేస్తుంటారు, ఆ ఆయుష్య సంబంధమైన హోమాలు అవి అన్నీ చూసి తీరాలి. అద్భుతమైన క్షేత్రం. నేను ఎంతకని చెప్పగలను? మీరు ఒకసారి వెళ్ళాలి. నేను అనుకోవడం మీ అందరూ వెళ్ళొచ్చిన వారే, నేనే ఏదో ఇలా అక్కర్లేని ఆనందంతో ఏదో చెప్పేస్తూ ఉంటాను. అంత గొప్ప క్షేత్రంలో అభిరామి అమ్మవారు. ఆ తల్లి యొక్క దేవాలయంలో ఎప్పుడూ ఒక ఆయన కూర్చుని ఉండేవాడు. ఆయన పేరు అభిరామ భట్టు. ఆ తల్లిదండ్రులు ఆయనకి ఆ పేరు పెట్టారు, ఎందుకంటే అమ్మవారి అనుగ్రహంతో పుట్టిన పిల్లవాడు అని. ఆ పిల్లవాడికి పుట్టుకతో అమ్మవారి యందు భక్తి కుదురుకుంది. వాడు ఎప్పుడూ కూడా అమ్మవారిని ధ్యానం చేస్తుండేవాడు. అమ్మవారిని ధ్యానం చేసినప్పుడు ఆయనకి పూర్ణచంద్రబింబం కనపడేది. ఆ పూర్ణచంద్రబింబం కనపడడం అంటే ఏమిటి? ఈ విషయాలు నేను మీకు కొంతవరకు ఈ కుండల త్రివిధ కోణమండల విహార షడ్దల సముల్ల సత్పుండరీక ముఖబేధినీం తరుణచండ భాను తడిదుజ్వలాం ఆ శ్లోకం గురించి వ్యాఖ్యానం చేసినప్పుడు చెప్పవలసి ఉంటుంది. ఆయన ఎప్పుడూ పూర్ణచంద్ర మండలాన్ని, అలా ఉన్నటువంటి అమ్మవారి ముఖాన్ని దర్శనం చేస్తూ ఉండేవాడు. అమృతధారలు పడుతుండేవి. ఆయన మంచి సమాధి స్థితిలో ఉండేవాడు. అలా కూర్చుని ఉన్నాడు. ఒక రోజున కూర్చుని ఉండగా శరభోజీ మహారాజ్ తంజావూరిని పరిపాలిస్తున్న రోజులవి. తంజావూరిని పరిపాలించినటువంటి రాజులు చాలా చిత్ర విచిత్రమైనటువంటి స్థితి. మీరు ఇప్పటికీ తంజావూరు వెడితే సరస్వతీ మహల్ ఉంటుంది. సరస్వతీ మహల్ కనీసంలో కనీసం ఒక్కసారైనా మీరు మీ పిల్లలతో వెళ్ళి చూడాలి. సరస్వతీ మహల్ చూపించకపోతే పిల్లలకి
ఆ తల్లిదండ్రులు ఏదో దోషం చేసినట్టుగా అనిపిస్తుంది. అందున తంజావూర్ స్వర్ణకామాక్షి. స్వర్ణకామాక్షి ఒక అద్భుతం. ఈ సంవత్సరం చేసే పూజలలో మీరు ఒకరోజు స్వర్ణకామాక్షికి చేస్తారు. అంత అద్భుతం, అసలు చూసి తీరాలి స్వర్ణకామాక్షిని. స్వర్ణకామాక్షి యథార్థమనకు కామాక్షి ఉత్సవ కామాక్షి. కానీ ఇప్పుడు తంజావూరులో స్వర్ణకామాక్షి ప్రధాన కామాక్షి, ఆ కామాక్షి యొక్క మూర్తి ఉత్సవ కామాక్షి. అది అద్భుతం. అక్కడ అసలు ధాన్యపు రాసులు పోసి ఉంచుతారు ఎప్పుడు ఆ అమ్మవారి కోసం అని చెప్పి. చూడాలి జీవితంలో అసలు ఆ కావేరీ ప్రవాహం, ఆ తంజావూరుని ఏలినటువంటి రాజులు, ఆ సరస్వతీ మహల్, ఆ తంజావూరుని ఏలినటువంటి రాజు సంపాదించినటువంటి పుస్తకాలు సరస్వతీ మహల్ గ్రంథాలయంలో పెడితే ఇప్పటికీ మీకు ఏవైనా అద్భుతమైనటువంటి వ్రాతప్రతులు కావాలి, ఎప్పటివో పుస్తకాలు కావాలి అంటే ఆ పుస్తకం దొరికేది ఎక్కడ అంటే సరస్వతీ మహల్లో దొరుకుతుంటుంది. నేను వెళ్ళినప్పుడు మోహన్ రావు గారు వైద్యనాథ దీక్షితీయం గురించి అడిగారు. అడిగితే వాళ్ళు ఒక పూట పట్టింది మొత్తానికి తీసి పట్టుకొచ్చి ఇచ్చారు. ఎప్పటిదో తాళపత్ర గ్రంథం తీసి ఆ గ్రంథం పట్టుకొచ్చి ఇచ్చారు చూడమని. కొంతసేపు మేము దాన్ని పరిశీలనం చేసి ఏదో వచ్చేసామనుకోండి, అది వేరు విశేషం. కానీ అంత గొప్ప తంజావూరు, ఆ తంజావూరుని శరభోజీ మహారాజు పరిపాలించాడు. ఏమిటో ఇందులోంచి చెడిపోతుంటాను. ఆ శరభోజీ మహారాజ్ తిరుకడయూర్ క్షేత్రానికి వెళ్ళాడు దర్శనానికి. కావేరీ స్నానం చేసి అమావాస్య నాడు బయలుదేరి అమ్మవారి దర్శనానికి వెళ్ళాడు. ద్రవిడ దేశంలో అమావాస్య చాలా పట్టు, వాళ్ళు చాలా గొప్పగా నిష్టగా చేస్తారు దాన్ని. అందుకని ఆయన స్నానం చేసి తిరుక్కడయూర్ అభిరామి దర్శనానికి వెళ్ళాడు. మీరు ఇప్పటికీ చూడొచ్చు, ఆ మంటపం పెద్ద మంటపం ఉంటుంది. నేను ఆ మంటపంలో చాలాసేపు కూర్చున్నాను కూడా. ఆ మంటపంలోంచి మహారాజు లోపలికెడుతున్నాడు. మహారాజు వచ్చాడని అందరూ లేచి నిలబడ్డారు, స్వాగత సత్కారాలు చేశారు. ఒక్క ఈ అభిరామ భట్టు మాత్రం లేవలేదు, అలాగే కూర్చున్నాడు. మహారాజు చూశాడు, అందరూ లేచారు, ఇతను లేవలేదు. అతని ముఖం వంక తేరిపారి చూశాడు, దేదీప్యమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతాను. అమ్మవారికి మహాభక్తుడు, కనిపెట్టాడు. అయినా అడుగుదామని అర్చకుల్ని అడిగాడు. ఇతను లేవలేదు, ఎవరని అడిగాడు. ఏదో సమాధిలో ఉన్నాడంటే నమ్ముతాడో నమ్మడో, ఏ ఉపద్రవం, మహారాజు కోపం వస్తే తలదీసేయమంటాడు, ఎందుకు వచ్చిందని ఏం చెప్పమంటారు మహారాజా? అతను మద్యాన్ని సేవించాడు, ఉన్మత్తావస్థలో ఉన్నాడు అన్నారు. లోపలికి వెళ్ళిపోయాడు, అమ్మవారిని సేవించి బయటికి వెళ్ళిపోతున్నాడు. ఆయనకు అనుమానం వచ్చింది అతను కూర్చున్న స్థితిని చూస్తే. ఒక్కసారి కదిపి బహిర్ముఖుణ్ణి చేయండి అన్నాడు. కదిపారు. ఆయన కళ్ళు తెరిచాడు. ఇవాళ ఇంతిది అన్నాడు మహారాజు. ఆయన ధ్యానంలో పూర్ణచంద్ర మండలాన్ని చూస్తున్నాడు. అది ధ్యానంలో కుండలిని సహస్రారంలోకి వెళ్ళినప్పుడు ఆ దర్శనం ఉంటుంది. ఆ పూర్ణచంద్ర బింబం కనపడుతోంది ఆయనకి. ఆయన కళ్ళు తెరిచి అన్నాడు, పౌర్ణమి అన్నాడు. మహారాజు అన్నాడు, కాదనలేదు. రాత్రి వస్తే చూపిస్తావా చంద్రబింబాన్ని అన్నాడు. తప్పకుండా అన్నాడు. మహారాజు వెళ్ళిపోయాడు. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అన్నారు, ఎందుకు వచ్చిన మాటలు రా, ఇవాళ అమావాస్య, ఇవాళ పౌర్ణమి ఏమిటి? పైగా రాత్రి మహారాజు వస్తే ఎలా చూపిస్తావు చంద్రబింబాన్ని? చూపించకపోతే తల తీసేస్తానన్నాడు. లేనిపోని ఇబ్బంది కదూ అని వాళ్ళంటే ఆయన అన్నాడు, నేనా అన్నాను? నేను అమ్మవారి ధ్యానంలో ఉన్నాను. అమ్మవారి యొక్క ముఖమండలం నాకు పూర్ణచంద్రబింబంలా కనపడుతోంది. బహిర్ముఖుణ్ణయ్యాను. నా నోటి వెంట అప్రయత్నంగా వచ్చింది. ఏ తల్లి నా నోట పలికించిందో ఆ తల్లి చంద్రబింబ దర్శనం అమావాస్య నాడు ఆకాశంలో కనపడేటట్టుగా శరభోజీని అనుగ్రహిస్తుంది. సంధ్యాకాలం అయింది. సంధ్యావందనం చేసుకున్నాడు, వచ్చాడు, కూర్చున్నాడు. అభిరామి అంతాది మొదలుపెట్టాడు. అంతాది అంటే సాహిత్యంలో అదొక వినూత్నమైనటువంటి ప్రక్రియ. ఏ పదంతో పూర్తి చేశారో ఆ పదంతో మళ్ళీ ప్రారంభం అవ్వాలి. తర్వాత శంకర భగవత్పాదులు చేశారు. మీకు నేను షట్పది చెప్పినప్పుడు చెప్పాను. ఉద్ధృత నగభిధనుజ ధనుజకులామిత్ర మిత్రశశి దృష్టే భవతి ప్రభవతి అలా చేశారు రచన. దేంతో పూర్తవుతుందో మళ్ళీ దాంతో మొదలుపెట్టాలి. ఉద్ధృత నగ అన్నారనుకోండి, నగతో పూర్తయింది కదా. నగభిధనుజ, ధనుజాతో అయింది. మిత్రాతో అయింది కదా. మిత్రశశి దృష్టే అయింది కదా. దృష్టే భవతి. అలా చెయ్యాలి కవిత్వం. అదే అందరూ చేసేది కాదు.
అటువంటి కవిత్వాన్ని ద్రవిడ భాషలో ఆసువుగా చేస్తున్నాడు. అమ్మవారిని మనసులో స్మరించి చేసేస్తున్నాడు. 79వ శ్లోకం చెప్తున్నాడు. 7, 9, 16 షోడశీ కదు తల్లి. 79వ శ్లోకం చెప్తుండగా బాగా చీకటయింది. శరభోజీ గుర్రం మీద వచ్చాడు. వచ్చి దిగి ఆయన దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఏది చంద్రబింబం అని అడిగాడు. ఇలా అన్నాడు. అమ్మవారు చూసింది అభిరామి గుళ్ళోంచి. తన భక్తుణ్ణి కాపాడుకోవద్దు అంతే. అమ్మవారి చెయ్యి కదిలింది, ఓ కుండలాన్ని తీసి ఆకాశంలోకి విసిరింది. అదే పూర్ణచంద్రబింబంలా నిలబడింది ఆకాశంలో. కోటి సూర్యుల పగిది వెలిగిపోతూ కనపడింది. వెంటనే శరభోజీతో కలిపి అందరూ అభిరామ భట్టు కాళ్ళ మీద పడ్డారు. ఇప్పటికీ కామాక్షి పరదేవత దేవాలయంలోకి వెడితే దుర్వాసో మహర్షి యొక్క దేవాలయం ఉంటుంది. ఆయన ఆర్యా ద్విషతి అని చేశాడు. ఇప్పటికీ కంచిలో అమ్మవారి పూజా విధానం అంతా దుర్వాసో మహర్షి ప్రవేశపెట్టినటువంటి పూజా విధానమే. ఆ పూజా విధానంతోనే పూజ చేస్తారు. అటువంటి తల్లి, ఆ తల్లి ఆయన్ని అనుగ్రహించింది. అప్పుడు ఆర్యా ద్విషతి అని 200 శ్లోకాలతో చేశాడు ఆయన. మూక పంచశతి, మూక శంకరులను అనుగ్రహిస్తే ఆయన 500 శ్లోకాలు చేశారు. కాబట్టి ఆ దుర్వాసో మహర్షి యొక్క గుడిని దాటితే ఇలా మెట్లెక్కి ఎదురుగుండా ఆయన కనపడతారు. ఇలా ఎడం పక్కకి తిరిగితే తెల్లవారుజామున ఏకాంత సేవలో ఉన్నటువంటి కామాక్షి పరదేవత లేచి బయటికి వచ్చేటటువంటి గది కనపడుతుంది. ఆ గదిలోంచి అమ్మవారు బయటికి వస్తుంది. తెల్లవారకట్ట వెడితే చూడొచ్చు చక్కగాను. అది చూసి మనం ఇలా ముందుకెళ్ళి కుడిపక్కకి తిరిగి ఇలా మళ్ళీ కుడిపక్కకి తిరిగితే అమ్మవారి యొక్క ఉత్సవ కామాక్షి మంటపం ఉంటుంది. ఆ మంటపం దగ్గర ఎదురుగుండా ఉన్నటువంటి ఆ లోహ కచ్చడానికి యువతల వైపు కూర్చుని పూజ చూస్తారు. మొట్టమొదట గోవు వస్తుంది, తర్వాత ఏనుగు వస్తుంది, భద్రగజం. అది కూడా మామూలు గజం కాదు, భద్రగజం. భద్రగజం అని గుర్తు ఏంటంటే దాని తొండం ఈ నేల మీదకి విడిచిపెడితే ఏదో కాళ్ళ దగ్గర దాకా ఉండదు. భూమి మీదకి విడిచిపెట్టినప్పుడు భూమి మీద మళ్ళీ ఒక పెద్ద నాగుపం చుట్ట చుట్టుకుంటే ఎలా ఉంటుందో అంత తొండం నేల మీద మళ్ళీ చుట్ట చుట్టుకుని పడుతుంది. ఏదో కాళ్ళ దాకానే వేళ్లాడడం కాదు, కాళ్ళు దాటిపోయి నేల మీద ఒక పాము చుట్టంత చుట్ట పడాలి తొండం. అంతెత్తునుంటుంది కొండల భద్రగజం. అది ఇక్కడ నించుంటుంది. దాని తొండాన్ని చాపి అవతల వైపు గిన్నెల కిందున్న పళ్ళు పువ్వులు లాగుతూ ఉంటుంది. చూసి తీరాలి మీరు. తెల్లవారకట్ట వెళ్ళాలి. ఎన్ని మాటలు నా ప్రవచనం వింటారు, ఓసారి వెళ్ళి చూడండి. ఇవన్నీ ఆ తొండం పెట్టి తీస్తూ ఉంటుంది. ఆ భద్రగజం వస్తుంది, అమ్మవారి ముందు ఇలా నిలబడుతుంది. తెర తీస్తారు, అంతే. ఉలిక్కి పడిపోతాం అందరం. తొండం ఎత్తి అమ్మవారిని చూడగానే పెద్ద ఘీంకారం చేస్తుంది. ఆ ఘీంకారం కూడా విచిత్రం ఏంటంటే కామాక్షి అని అరిచినట్టుంటుంది. అంత ఘీంకారం చేసి నించుంటుంది. అప్పుడు దానికి పూజ చేస్తారు. ఎంత చక్కగా చేయించుకుంటుందో. అర్చక స్వామి వచ్చి 2 కాళ్ళు ఎత్తి ఇలా రాస్తే చక్కగా చందనం బొట్టు అన్నీ పెట్టించుకుని పళ్ళ కోసం తడుగుతూ ఉంటుంది. సరే, ఇప్పుడు మళ్ళీ నేను తెల్లవారకట్ట కామాక్షి పూజా విధానం మీద ఉపన్యాసం ఎందుకు? అందుకని ఇంతకీ ఎక్కడ బయలుదేరాను? అభిరామ భట్టు చేసినటువంటి అభిరామ అంతాది ఆ ఉత్సవ కామాక్షి పక్కనున్నటువంటి గోడల మీద ఇప్పటికీ వ్రాయబడి ఉంటుంది. అలా ఒకనాడు తన చెవి కుండలాన్ని ఆకాశంలోకి విసిరి ఆ తల్లి తనకి పరమ భక్తుడైనటువంటి అభిరామ భట్టుని రక్షించింది. అంత గొప్ప తల్లి. ఆ తల్లి యొక్క కుండలాలకి అంత శక్తి. అమ్మవారి చెవికి తాటంకములు సమర్పణం చేయడం అంటే అదేం మామూలు విషయం కాదు. అందున అమ్మవారి సంబంధంగా ఉత్సవాలు జరిగినప్పుడు జరిగేటటువంటి హోమాల పూర్ణాహుతిలోకి అమ్మవారికి కుండలాలు సమర్పించడం అంటే అది జన్మజన్మాంతర సుకృతం. మాటలు కాదు కదూ. అది అగ్నిముఖంగా అందిస్తారు అమ్మవారికి. అందించి పంపిస్తారు. అందున అమ్మవారి విషయంలో ఒక చమత్కారం ఉంది. పూర్ణాహుతిలో రవికిల బట్టలు 9 మూరల చీరలో కట్టి తీసుకొచ్చి వేస్తుంటారు. అన్ని రవికిల బట్టలు ఇస్తారు అమ్మవారికి పూర్ణాహుతి చేసేటప్పుడు. ప్రధానంగా శ్రీ విద్యా సంప్రదాయంలో కొన్ని పెద్ద పెద్ద క్షేత్రాల్లో చేసే పూర్ణాహుతిలో అన్ని రవికిల బట్టలు ఇస్తారు అమ్మవారికి. సరే, అందుచేత అమ్మవారి యొక్క చెవి తాటంకములు అంత పరమ పవిత్రములు, అంత శక్తివంతములు, అంత మంగళప్రదములు. వాటిని ఒక్కసారి స్మరించినంత మాత్రం చేత పరదేవత యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఆవిడ యొక్క రక్షణ కలుగుతుంది.
అటువంటి స్మరణ మనతో చేయించడానికి ఒక్కసారి కళ్ళు మూసుకునేటప్పటికీ మనకి ఆ అఖిలాండేశ్వరి అమ్మ, ఆ చెవి తాటంకాలు, ఆ వజ్ర శ్రీచక్ర తాటంకాలు అవన్నీ ఒకసారి గుర్తు రావాలని, మనసులో అవన్నీ కదలాడాలని, ఒక్కసారి అవన్నీ స్మరణ చేస్తూ దర్శనం చేస్తూ మనం ఒక్క క్షణం ఆగిపోవాలని, తద్వారా భగవతి యొక్క పరిపూర్ణ అనుగ్రహమునకు మనం పాత్రులం కావాలని అపారమైనటువంటి కరుణామూర్తులై శంకర భగవత్పాదులు మనకి నవరత్నమాలికా స్తోత్రంలో రత్నతాటంకములను పొంది ఆ అలంకారం చేసుకునేటటువంటి అమ్మవారి యొక్క తాటంకముల స్మరణ చేయించి మన మనసుని అక్కడ నిలబెట్టారు. అందుకే మీరు చూడండి, ఏవి అత్యంత ప్రధానములో వాటిని ఒకటి కన్నా ఎక్కువ మార్లు చెప్తారు, దానికి పునరావృత్తి దోషం ఉండదు. అందుకే శ్లోక ప్రారంభం హారను పురకిరీట కుండల విభూషిత వయవశోభినీం కారణే శవర మౌళి కోటి పరికల్ప్యమాన పదపీఠికాం కాలకాల ఫణిపాశబాణ ధనురంకుశామరుణ మేఖలాం ఫాలభూతిలకలోచనాం మనసి భావయామి పరదేవతాం. అందులో ప్రారంభమే హారనూపుర కిరీట అన్నప్పుడు కుండల, పక్కనే కుండలని చెప్పారు. మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి భూరిభారధర కుండలీంద్రమణి బద్ధ భూవలయ పీఠికాం వారి రాశిమణి మేఖలా వలయవహ్ని మండల శరీరిణీం వారి సారవహ కుండలాం గగన శేఖరించ పరమాత్మికాం అంటున్నారు. అమ్మవారు గగనశేఖరీం. శంకరులు ఒక శ్లోకాన్ని ప్రారంభం చేస్తే ఆ శ్లోక వైభవం అలా ఉంటుంది. ఆయన విరాట్ రూపాన్ని చెప్తున్నారు ఈ శ్లోకంలో. అందుకే ఆ విరాట్ రూపాన్ని చెప్పినప్పుడు అమ్మవారు ఈ బ్రహ్మాండమంతా నిండిపోయి ఉంటుంది. నిన్న మీతో నేను మనవి చేశాను కదా, ఆయన భూరిభారవహ కుండలీంద్రమణిబద్ధ భూవలయ పీఠికాం అన్నప్పుడు ఆదిశేషుని యొక్క 1000 పడగల మీద కాంతులీనుతున్నటువంటి మణులు గుండ్రంగా నిబద్ధింపబడినటువంటి ఈ భూమి అంతా కూడా తల్లికి పాదపీఠమై నిలబడితే ఆ పాదపీఠం మీద ఆవిడ పాదం పెట్టుకొని శృమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగరనాయిక అని కూర్చుని ఉంటుంది. అటువంటి విరాట్ రూపంతో ఉన్నటువంటి తల్లికి కిరీటం పెట్టాలి అంటే కిరీటం స్మరణ చేసి తీరాలి. నేను మీతో మొదటి రోజు ప్రవచనం చేసినప్పుడు ఒక మాట మనవి చేశా కూడా. కిరీట మంత్రము అని ఒక మంత్రం ఉంది. ఆ కిరీట మంత్రాన్ని కానీ ఉపాసన చేసినటువంటి వాళ్ళకి సర్వకాలముల యందు జయం కలుగుతూ ఉంటుంది. అది ఎప్పుడూ భద్రత కల్పిస్తూ ఉంటుంది. అంత గొప్ప మంత్రం, అందుకే దాన్ని కిరీట మంత్రం అంటారు. అలాగే అమ్మవారి కిరీటాన్ని దర్శనం చేస్తే చాలు. ఒక్కసారి అమ్మవారి కిరీటాన్ని తెలిసో తెలియకో చూసి నమస్కారం చేశాడనుకోండి, దాని శక్తి దానికి ఉంటుంది. వీడు జీవితంలో అమ్మవారి కిరీటాన్ని దర్శనం చేశాడు అని ఖాతాలో వేసుకుంటారు. అంత గొప్పది. ఆమె విరాట్ రూపంతో ఉన్నప్పుడు ఆ తల్లికి పెట్టబడేటటువంటి కిరీటం గగనశేఖరీంచ పరమాత్మికాం, ఆమె పరమాత్మ స్వరూపంతో ఉంది. అప్పుడు ఆమెకి కిరీటము గగనమే. చూడండి, వ్యోమవత్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః అంటాం. ఆకాశం అంతా కలిపి గగనము అన్న మాటకు అర్థం ఏమిటంటే దేవతలు సంచరించేటటువంటి ప్రదేశం లేదా పక్షులు తిరిగేటటువంటి ప్రదేశం. ఈ ఆకాశం అంతా కలిపి ఆవిడ యొక్క శిరస్సుకి కిరీటం అవుతుంది. అప్పుడు ఆ తల్లి యొక్క విరాట్ రూపం ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ఆమె ఎంతటి స్థానంలో ఎంతటి స్థాయిలో ఆ తల్లి నిలబడుతుందో, అదే తల్లి పరమకారుణ్యంతో మనకి దర్శనం ఇవ్వడానికి వచ్చినప్పుడు అంత కిందకి దిగిపోయి అంత అందంగా మన కన్నుల ఎదుట సాక్షాత్కరించి కనపడుతుంది. ఆమె కారుణ్యానికి అంతే ఉందండి. ఇంతటి తల్లి ప్రేమ చేత ముద్దయిపోతూ ఉంటుంది. అందుకే తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు ఒకానొకప్పుడు మహానుభావుడు ఏమీ లేక ఎవ్వరినీ అడగక కేవలం అమ్మవారిని ఉపాసన చేస్తూనే ఓ గదిలో కూర్చుని ఉండిపోయారు. ఆఖరికి ఏమీ తినడానికి లేక ఒరిగిపోయారు, నీరసించి. ఒరిగిపోగానే అమ్మవారు వచ్చింది. వచ్చి తన తొడ మీద పడుకోపెట్టుకొని లేపి ఇలా చేత్తో పట్టుకొని చేత్తో అన్నం తినిపించింది.
ఇక తర్వాత రాఘవనారాయణ శాస్త్రి గారు వెనక్కి తిరిగి చూడలేదు. అంతటి కారుణ్యమూర్తి మహాతల్లి. కాబట్టి ఆ తల్లి వారి రాశిమణి మేఖల వలయవ నిమండల శరీరిణీం వారి సారవహ కుండలాం గగన శేఖరీం చ చ అంటే సంస్కృతంలో కూడా అని, పరమాత్మికాం పరమాత్మ అని ఇప్పుడంటామంటే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఈ మూడిటి యొక్క సమాహార స్వరూపమును పరమాత్మ అని పిలుస్తారు. జీవులందరూ కూడా చిట్ట చివరికి ఎందులోకి వెళ్ళిపోతారో, ఇందులో నుంచి వస్తారో, సాధన అంటే దేంట్లోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తారో, ఎవరు నిజానికి నిర్గుణంగా నిరాకారంగా సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అంటారు శంకరాచార్యులు వారు వేదాంత డిండిమంలో. సాకారంతో మొదలుపెట్టి చిట్ట చివరికి నిరాకారంలోకి వెళ్ళిపోతాడు. సగుణంతో మొదలుపెట్టి నిర్గుణోపాసనలోకి వెళ్ళిపోతాడు. అది ఎలా ఉంటుంది అంటే రామకృష్ణ పరమహంస మాటల్లో చెప్పాలి అంటే ఒక గోడ దాటడానికి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి ఒక కర్ర చేత్తో పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి గోడ దాకా వెళ్ళిన తరువాత తన చేతి కర్రని భూమికి దాపుగా పెట్టి కర్రని ఆధారం చేసుకుని పైకి లేచి శరీరాన్ని గోడ మీద వరకు తీసుకెళ్లే వరకు చేతితో కర్ర పట్టుకుని గోడకి అవతల పడిపోయేటప్పుడు కర్రని యువతలకి వదిలిపడిపోతాడు. కర్రని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే ఇటే పడిపోతాడు. మొట్టమొదట ఒక మూర్తితో ప్రారంభం చేసి క్రమక్రమంగా ఎదిగి అంతటా పరమేశ్వరుణ్ణి చూడగలిగినటువంటి స్థితికి ఎదగగలగాలి. అప్పుడు ఇంకా నిరాకారం నిర్గుణం ఆ స్థితికి వెళ్ళిపోతారు. అదిగో అలా పెంచినప్పుడు, అలా వెళ్ళిపోయినప్పుడు ఇక ఇంతమంది కాదు, ఒక్కరే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అన్నీ కలిపి ఒక్కరిలోకే పర్యవసిస్తాయి. ఆమెయే సృష్టికర్త, ఆమెయే స్థితికర్త విష్ణుస్వరూపం, ఆమెయే ప్రళయకర్త హరస్వరూపం, ఆమెయే అన్నీ కలిపినటువంటి ఒక్క తల్లి పరమాత్మికాం. ఆ తల్లి ఇన్నిటి యొక్క సమాహార స్వరూపమై ఒక్కటిగా నిలబడిపోతుంది. అందుకే అసలు లోకంలో పరమాత్మ అనేటటువంటి శబ్దాన్ని పరబ్రహ్మ పరమాత్మ రెండు ఒకటే, ఇంచుమించుగా తత్వంలో ఒకటే. దానికి చాలా దగ్గరగా వచ్చి నిలబడేటటువంటివి లోకంలో రెండే రెండు. ఈ రెండు తప్ప అంత తేలికగా చెప్పగలిగిన మూడవది లేదు. మొట్టమొదటిది ఎవరు అంటే తల్లి, రెండవది ఎవరు అంటే గురువు. అందుకే మాతృదేవో భవ. మొట్టమొదటి నమస్కారం ఎవరికి అంటే అమ్మకి. ఎందుకని అంటే అమ్మ సృష్టికర్త, అమ్మ స్థితికర్త, అమ్మ ప్రళయకర్త. అమ్మ తన కడుపుని మనకి గర్భాలయంగా చేసి పిండం ఎంత భయంకరంగా ఉంటుందో చూడ్డానికి, అంత భయంకరంగా ఉన్నటువంటి పిండం పెరిగి ఒక కోమలమైన శరీరం తయారవడానికి అవకాశం ఇచ్చింది ఆ తల్లి. లోపల పిండాన్ని మోసి ఆ శిశువు బయటికి రావడానికి అవకాశం ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఆమె శరీరం పడిపోవచ్చు, చెప్పలేము. మహానుభావుడు బాపు గారి శరీరం విడిచిపెట్టేశారు. ఆయన వాయుపురాణంలో అమ్మ మీద ఉన్నటువంటి 16 శ్లోకాలకి బొమ్మలు గీశారు. నిజంగా బొమ్మలు చూస్తే ఆర్ద్రత కలిగి ఎవరికైనా కళ్ళంబట నీళ్ళు వస్తాయి. అంత గొప్పగా గీశారు. దేవాలయంలోంచి దిగొస్తున్నటువంటి పాదములు వేశారు, అవే అమ్మ పాదములు. ఆ అమ్మ, అందుకే లోకంలో ఎవరికైనా ఒక్కటే పుట్టినరోజు ఉంటుంది. అమ్మకి ఎన్ని పుట్టినరోజులు? అమ్మకి ఒకటి కాదు పుట్టినరోజు. ఎంతమంది బిడ్డలున్నారో అన్ని పుట్టినరోజులు అమ్మవి. అమ్మ పుట్టినరోజు కాక నేనున్నాను, నాకు ఒకటే పుట్టినరోజు. మా అమ్మగారికి మా అమ్మ పుట్టినరోజు ఒకటి. మా అమ్మకి ఆవిడికి ఎంత సంతానం కలిగిందో అంతమంది మీ పుట్టిన రోజులన్నీ మా అమ్మ పుట్టినరోజులే. ఎందుకంటే నేను పుట్టినప్పుడు మా అమ్మ బ్రతుకుతుందో బ్రతకదో, బ్రతకకపోవచ్చు అని చెప్పారు. కానీ అదృష్టవశాత్తు ఇద్దరం బతికాం. ఏ తల్లి అయినా అంతే లోకంలో, ఆమె బ్రతకవచ్చు బ్రతకకపోవచ్చు ఆ బిడ్డ పుట్టిన తరువాత. కానీ ఆమె బిడ్డకి జన్మనిచ్చి తన మెడలో తాళి కట్టిన వాడిని తండ్రి చేయడం తన జీవితానికి సార్థక్యం అని మృత్యుముఖంలోకి వెళ్ళి వస్తోంది. మృత్యుముఖంలోకి వెళ్ళి ఆవిడ వచ్చింది.
వీడు బయటకు వచ్చాడు, ఇద్దరికీ పుట్టినరోజు. అందుకే అమ్మకి ఎన్ని పుట్టినరోజులు చెయ్యాలి అంటే శాస్త్రం అంది, ఎంతమంది బిడ్డల పుట్టినరోజులు వస్తాయో అన్నీ అమ్మ పుట్టినరోజులే. నీ పుట్టినరోజుకి నువ్వు బట్టలు కొనుక్కునే ముందు మీ అమ్మకి బట్టలు కొనకుండా పుట్టినరోజు చేసుకున్నవాడిది నే పూర్తి చేయను. కాబట్టి అమ్మకి కొనవలసిందే బట్టలు. అది తన ఒక్కడి పుట్టినరోజు కాదు, అమ్మ పుట్టినరోజు కూడా. అంత గొప్పది అమ్మ. అందుకే అమ్మ సృష్టికర్త. బయటికి రాగానే తనకి ప్రాణం కన్నా ఎక్కువైనటువంటి భర్త, తన ఐదోతనానికి కారణమైనటువంటి వాడు భర్త ఆకలేస్తోంది అంటే వంటింట్లోకి వెళ్ళి పదార్థాన్ని పచనం చేసి తెచ్చి పెడుతుంది. కడుపున పుట్టిన బిడ్డడు ఆకలేస్తోందమ్మా అని అడగడు, క్యారమని ఏడిస్తే చాలు నెత్తురు పాలగా మారి స్రవిస్తాయి. స్థితికర్త. అమ్మ లేకపోతే ఎలా నిలబడతాయండి శరీరాలు? అమ్మ స్థితికర్త. అమ్మ జోల తప్ప మనం నిద్రపోవడానికి ధైర్యం ఏది? పసితనంలో ఏమీ తెలియని స్థితిలో తొండపిల్లంత శరీరంతో ఉన్నవాడికి ఎవరిని చూసినా భయమే. అమ్మ కడుపులో ఏం చూశాడు? కటికి చీకటి. అంతంత ఆకారాలు కనపడుతుంటే భయపడిపోతుంటే ఆ స్పర్శకున్నటువంటి గొప్పతనం అది. భగవతి నిజంగా ఎలా పెట్టిందో ఆ మాతృత్వం. ఆ పిల్లాన్ని ఒళ్ళో పడేసుకొని బోర్లా పడుకోబెట్టి వాడిని అమ్మ రెండు చేతులతో జోకుడుతుంటే అమ్మ చేతులు అమ్మ ఒడి తగిలేటప్పటికీ అంతే, వాడు ఎంత భద్రతగానో భావన చేసి నిద్రపోతాడు. అమ్మ పొట్ట తగిలిందా అంతే భద్రత. అమ్మ గుండెలు తగిలాయా భద్రత. ఆఖరికి బాగా పెద్దవాడు అయిపోయిన తర్వాత అమ్మ కట్టి వదిలేసిన చీరలతో బొంత కుట్టించుకు పడుకోండి దాని మీద. మనసు ఎంత బాగులేకపోయినా నిద్రపడుతుంది. అమ్మ అమ్మే. అమ్మ జోకొట్టి నిద్రపుచ్చింది. ఆవిడ భయం తీర్చి ఆ పసి వయస్సులో ఏమీ తెలియనప్పుడు ఆమె అలా పడుకోపెట్టి ఉండకపోతే ఆ పసిమెదడు ఏం తట్టుకుంటుంది? ఆ భయానికి, ఆ భీతికి. అమ్మ ఉంది కాబట్టి తట్టుకున్నాడు. చూడండి, తెలిసి తెలియక బల్లొచ్చేస్తోందిలే అంటాం ఏదో పిల్లాడు అల్లరి చేస్తే. వాడికి భయం వేయగానే పరిగెత్తుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ పరిగెడుతున్నప్పుడు ముఖం చూడండి, వాడు అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి గట్టిగా అమ్మని పట్టేసుకోగానే వాడి ముఖం చూడండి, వాడికి ఎంత ధైర్యం వచ్చేస్తుందో. అమ్మ దగ్గరికి వచ్చేసాను. అసలు అమ్మ అంటే పరదేవతే. పరదేవతే అమ్మగా లోకంలో తిరుగుతూ ఉంటుంది. అటువంటి అమ్మ సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త. వేదమంతటిది రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసింది. మాతృదేవో భవ అని మొదటి నమస్కారం అమ్మకి పెట్టింది. అమ్మ జన్మను ఒక్కదాన్ని ఇస్తుంది. మళ్ళీ ఇక జన్మ ఎత్తనవసరం లేని జ్ఞానాన్ని ఇచ్చేవాడు గురువు. అందుకే మళ్ళీ గురువు సృష్టికర్త. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. అటువంటి అమ్మ పరదేవత. ఆ తల్లి మనని పరమ ప్రేమతో ఎందులోంచి విడిపోయామో అందులోకి మళ్ళీ కలిపేస్తుంది, ఆ పరమశివుడిలోకి కలిపేస్తుంది. అందుకే మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు శంకర భగవత్పాదుల సౌందర్యలహరిలో. మహామాయా రూపంతో ఇంద్రియముల యొక్క సుఖాల కోసం వెంపర్లాడి తిరిగేటట్టు చేసి పునర్జన్మలనిచ్చిన ఆవిడే. మాయా అనేటటువంటి తెరని పైకెత్తేసి అయ్యవారిలో కలిసిపోయేటట్టుగా చేసి ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత శివ సాయుధ్య స్థితిని ఇచ్చిన ఆవిడే. కాబట్టి పరమాత్మికాం అటువంటి తల్లి. కాబట్టి వారిసారవహ కుండలాం గగనశేఖరించ పరమాత్మికాం చారుచంద్ర రవిలోచనాం మనసి భావయామి పరదేవతాం. అమ్మవారికి సూర్యచంద్రులు ఇద్దరూ కన్నులు ధ్యానం చేయండి అన్నాను అనుకోండి, వెంటనే ఒక విషయం గుర్తొస్తుంది. ధ్యానం చేస్తూ కూర్చుంటే మరి సూర్యుడు క్షణక్షణానికి తేజస్సు పుంజేసుకుంటాడు. మీరు ఎప్పుడైనా సూర్యోదయం జరుగుతున్నప్పుడు చూడండి, మొట్టమొదట సూర్యబింబం ఉదయించగానే చక్కగా ఈ కంటితో చూడొచ్చు. ఎర్రటి ముద్ద కింద వస్తాడు. ఎంత అందంగా ఉంటుందో అది సముద్రపుటునే చూడాలి. నేను తరచుగా చెప్తుంటాను. ఎర్రటి బింబం వస్తుంది. ఆ ఎర్రటి బింబం ఆ సముద్రం మీద ఎర్రటి చార పడుతుంది.
మొన్న చెప్పే కదా, అందులోంచి పడవ కూడా వెడుతుంటే చారమించి అదో అద్భుతం. ఇలా వెనక్కి తిరిగి చూస్తే విశాఖపట్నం ఎంతవరకు కనపడుతుందో అంతవరకు ఎరుపు రంగులో మునిగిపోతుంది. మీరు అలా చూస్తుండగా కొద్ది క్షణాల్లో నారింజ రంగులోకి తిరిగిపోతుంది బింబం. నారింజ రంగులోంచి బంగారు రంగు బాగా పొందేస్తుంది, తెలుపు పక్కకు వచ్చేస్తుంది. అంతే, దుర్నిరీక్షం. ఇక ఇలా చూశారనుకోండి, కన్ను ఇక ఇతర వస్తువుని చూడలేదు. వెంట వెంటనే తేజస్సు పుంజేసుకుంటుంది. పోనీ ఎర్రటి బింబం కింద చూద్దాం అనుకున్నారనుకోండి, అప్పుడు అమ్మవారి కన్ను ఎర్రగా ఉంది అంటే ఎలా కుదురుతుంది? అలా చూడొచ్చా? అంత ఎరుపెక్కిన కంటితో అమ్మవారిని చూడటమే చూడలేం. పైగా అసలు అమ్మ కన్ను ఎరుపెక్కదు, ఎప్పుడూ నల్లగానే ఉంటుంది, కారుణ్యంతో ప్రేమతోటి. మరి ఎలా? ఒక కన్ను సూర్యుడు చంద్రుడు ఎలా ఉన్నా పర్వాలేదండి చూస్తాం అనొచ్చు. పోనీ పూర్ణచంద్రుడే అనుకోండి, ఎలా చూడటం అంటే మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. అందుకే శంకర భగవత్పాదుల యొక్క రచనలో అభయం ఉంటుంది. ఎంత అద్భుతంగా మాట్లాడతారో. 2 అక్షరాలతో మనకు అభయం ఇచ్చేశారు. చారు అన్నారు. చారు అంటే సంస్కృతంలో బహుసౌందర్యంగా ఉండేది, శోభమాన అని. అది నువ్వనుకున్నట్టుగా ఆమె యొక్క కన్నులు నిజంగా నీకు ఒక కన్ను సూర్యుడు ఒక కన్ను చంద్రుడు అయి కనపడవు. ఎలా కనపడతాయి? మందరాయత విలోచన మమల బాలచంద్రకృత శేఖరీం, దానికి కొనసాగింపిది. నల్లటి కన్ను, ఇంత పెద్ద కన్ను విచ్చుకుందనుకోండి, ఆ పెద్ద విచ్చుకున్న కన్ను, కంట్లోంచి ప్రేమ, ఆ కంటి మీద కనుబొమ, ఆ అమ్మవారి యొక్క కంటి రెప్పకున్నటువంటి వెంట్రుకలు, ఆ వెంట్రుకలు ఇలా నిలబడి ఇలా పైకి ఏదో శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్ళు ఇలా పడి ఇలా లేచినట్టు ఇలా ఉన్నటువంటి ఆ కంటి పాప, ఆ కనురెప్ప చివర ఉన్నటువంటి వెంట్రుకలు, ఆ అమ్మవారి యొక్క నేత్ర సౌందర్యం, ఆ కంటి వంక చూస్తుంటే ఆ నల్లటి కన్ను కాటుక పెట్టుకుని అసలే కారుణ్యమూర్తేమో, సాంధ్యరా గమధురాధరా భరణ సుందరా నన్న శుచిస్మితాం అని చక్కటి చిరునవ్వుతోటి పరమ ప్రేమతో ఆవిడ మన వంక చూస్తోందనుకోండి, అప్పుడు మీకు ఆ కళ్ళల్లో సూర్యుడు చంద్రుడు కనపడరు, కన్నులే కనపడతాయి. 2 కళ్ళే కనపడతాయి. మొన్న చెప్పే కదా, బొట్టు నేత్రము బొట్టులా కనపడుతుంది ఎవరికి? భక్తులకు. మరి సూర్యచంద్రులు ఉండడం అంటే ఆవిడ లోకమునకు చేస్తున్నటువంటి మహోపకారం. కాలస్వరూపం ఎవరు? ఆవిడే. ఆవిడ కన్నులతో చూడడమే కాలం గడిచిపోవడం. అందుకే అసలు ఆవిడ కనురెప్ప వేయదు. కనురెప్ప వేసిందనుకోండి, సూర్యుడో చంద్రుడో ఇద్దరి యొక్క కాంతిలో ఎవరో ఒకరి కాంతి ఆగిపోతుంది రెప్ప పడితే. అందుకే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అసలు కనురెప్పలు వేయదు. శివుడు వేడు. కానీ ఇంత గొప్ప తల్లి ఒకప్పుడు పరిహాసానికి పరమశివుడు కళ్ళు మూసింది. మూస్తే లోకంలో కాలగమనం ఆగిపోయింది. సూర్యచంద్రులు ఇద్దరు ఆగిపోయారు. అది పగలా రాత్రి ఎవరికి తెలియలేదు. తద్దోషం నివారణ కావాలన్నాడు. ఎందుకంటే ధర్మచక్రం ఆగిపోయింది. ఆ సమయంలో ఏం చెయ్యాలో అది ఆగిపోయింది. తపస్సు చెయ్యి అన్నాడు. అప్పుడు కామాక్షి పరదేవతగా ఆవిడ తపస్సు చేసింది. తపో కామాక్షి రూపం వచ్చింది. కాబట్టి ఇక్కడ అమ్మవారి యొక్క 2 కన్నులు సూర్యచంద్రులు అనేటటువంటి మాటలో ఉండేటటువంటి తత్వాన్ని పరిశీలనం చేయాలి. సూర్యచంద్రులు ఇద్దరూ కన్నులు అంటే అమ్మవారు ఈ కాలమునంతటినీ కూడా నడుపుతూ ఉంటుంది. ఈ కాలమంతా ఆవిడ యొక్క స్వరూపం. ఈ కాలమునందు ఇంద్రియ సుఖములను అనుభవించి పరమేశ్వరుడిచ్చినటువంటి ఆయుర్దాయాన్ని దుర్వినియోగం చేసుకుంటావా? కాలమునందు పరమేశ్వరుడిచ్చినటువంటి ఆయుర్దాయాన్ని సద్వినియోగం చేసుకుంటావా? దేని మీద ఆధారపడుతుంది? బుద్ధి మీద ఆధారపడుతుంది. బుద్ధి దేని మీద ఆధారపడుతుంది? ఆవిడ అనుగ్రహం మీద ఆధారపడుతుంది. అందుకే ఏ పూజ చెయ్యండి చివర అడిగేది ఏమిటి? ధియో యోన ప్రచోదయాత్ అని అడుగుతారు. అంటే మా బుద్ధులు ప్రేరేపింపబడుగాక. బుద్ధి సక్రమమైన విషయం మీదకి ప్రేరేపింపబడింది అనుకోండి, ఏమవుతుంది? అస్తమానం దాని గురించే ఏదో ఆలోచన చేస్తాడు. మీరు మీ కార్యక్రమాలు ఏమి మానేస్తారు? ఏమి మానేయక్కర్లేదు. పొద్దున్న లేచి ప్రతి పని చేసుకుంటూ ఉంటారు. అన్నీ చేసుకుంటున్నా మీకు నవరత్నమాలిక జ్ఞాపకానికి వస్తుంటుంది. అందులో పాదాలు జ్ఞాపకానికి వస్తుంటాయి. అబ్బా,
నిన్న తాటంకాల గురించి ఆయన ఎంత చెప్పాడు. కామాక్షి పరదేవత అన్నాడు, కంచి కామకోటి పీఠాధిపతులు అన్నాడు, జంబుకేశ్వరం అన్నాడు, అఖిలాండేశ్వరి అన్నాడు, వజ్రతాటంకములు అన్నాడు. ఆ వంట చేస్తూ ఏమండి ఈసారి తప్పకుండా జంబుకేశ్వరం వెళ్ళాలి, మనం ఆ వజ్రతాటంకాలు చూడవలసిందే ఎట్టి పరిస్థితుల్లో. ఇప్పుడు ఎవరి పని వారు చేసుకుంటూ మనసు దేన్ని స్మరిస్తోంది? త్రికరణ శుద్ధిగా భగవతిని స్మరిస్తోంది. బుద్ధి నిశ్చయాత్మకం. ఆ నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి ప్రచోదనాన్ని పొందితే మంచి కార్యములు జరుగుతాయి, మంచి సంకల్పములు లోపల నుంచి వస్తాయి. మీరు ఒక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇవాళ మీరు నవరత్నమాలిక వింటున్నారు, నేను నవరత్నమాలిక చెప్తున్నాను. నవరత్నమాలిక చెప్పాలని నాకు సంకల్పం రావాలి కదా. ఎందుకు వచ్చిన గొడవ 10 రోజుల ముందు నుంచి? ఓ 2వ రోజులో 3 రోజుల ముందో మొదలెట్టి ఈ పూజలు చేసుకుందాం అంటే సరిపోదా? వారం రోజులు ఏదో ప్రశాంతంగా కూర్చోవచ్చు అని నేను అనుకున్నాను అనుకోండి. ఏం చేస్తా ప్రశాంతంగా అంటే టీవీ చూస్తా కాదు, అంతకన్నా ఏముంటుంది చేయడానికి? లేకపోతే ఏదో అటు ఇటు తిరగాలి. కానీ అమ్మవారు ఏం చేసింది? వీడిని ఖాళీగా ఉంచితే ఇలాగే తిరుగుతాడని 10 రోజుల ముందు నుంచి నవరత్నమాలిక చెప్తానని అనిపించింది. ఇప్పుడు ఆ సంకల్పం చేశాక ఏం చేయాలి? చెప్పాలా? చెప్పాలంటే సాయంకాలం చెప్పాలంటే పొద్దున్న ఏం చేయాలి? ఇవాళ ఏ శ్లోకాలు చెప్పాలి, ఏం చెప్పాలి ఆలోచించాలా వద్దా? సాయంకాలం ఇక్కడికి వచ్చాక 2 గంటలు తపస్సేనా కాదా? దేనికి ఏది అన్వయం అవుతోందో అది జ్ఞాపకానికి రావాలా వద్దా? ఓ 2 గంటల తపస్సు చేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈ 10 రోజుల్లో నా తల్లి నాతో ఎంత తపస్సు చేయించింది? ఓ 20 గంటల తపస్సు చేయించింది. లేకపోతే నా బతుకులో 20 గంటలు ఏమయ్యేది? ఇంద్రియ భోగాలకు పోయేది. మీతో ఏం చేయించింది? శృణ్వంతపహ, వినడం తపస్సు. వినాలి అన్న నిశ్చయం చేసుకుంటే ఇక్కడికి వచ్చారు. నిశ్చయానికి ముందు వెడదాం అన్న సంకల్పం ఒకటి ఉందా? క్రియకి ముందు సంకల్పం ఉందా? అసలు ఆ ఉత్తమ సంకల్పం చేయించింది. అవున చేద్దాం అని నిశ్చయం చేయించింది, తెచ్చి ఇక్కడ కూర్చోపెట్టింది. ఇప్పుడు ఏమైంది? జీవితంలో ఈ వెనక్కిళ్ళిపోయిన సమయం ఇక రాదు. కానీ 20 గంటలు వీడు తపస్సు చేశాడు అని మీ ఖాతాలో వేస్తుంది. అది ఉత్తినే పోతుందా? తపకృతమిహావ్యయం అంటుంది అనసూయమ్మ రామాయణంలో. చేసిన తపస్సు మనని అంటిపెట్టుకుని ఉంటుంది, అది కాపాడుతూ ఉంటుంది. కాబట్టి పరదేవతానుగ్రహం లేకపోతే బుద్ధి ఎలా ప్రచోదనం అవుతుంది? బుద్ధి ప్రచోదనం అవ్వదు. కాబట్టి ఆ తల్లి అనుగ్రహించగలిగినటువంటి స్వరూపిణి అయి ఉంటుంది. ఉండడం కాదు, కాలమునందు ఎవరు కాలాతీతులు కావాలో, ఎవరు కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలో, ఎవరు ఇచ్చిన కాలాన్ని దుర్వినియోగం చేసుకొని మళ్ళీ కిందకి వెళ్ళిపోవాలో ఆవిడ అనుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది. ఆవిడ అనుగ్రహం కలిగింది ఒక్కొక్కడికి మారిపోతుంది అంతే జీవితం. ఆవిడ అనుగ్రహం జారిపోయింది, ఎంత పైకెక్కిన వాడు జారి కింద పడిపోతాడు. అరే ఆయన అలా అయిపోయాడు అనుకునేటట్టుగా అయిపోతాడు. ఎందుకని? ఆవిడ చేతి పట్టు జారిపోయిందంటే ఆవిడ వదలలేదు, వాడు వదులుకున్నాడు. ఆవిడ వదిలేసేట్టు ప్రవర్తించాడు అనుకోండి, ఆవిడ వదిలేసింది అనుకోండి, ఏమైపోతాడు? కాబట్టి ఈ బుద్ధినిచ్చి నిలబెట్టేది ఎవరు? ఆ తల్లి. ఆమె కాలమునందే సద్వినియోగం అయ్యేటట్టు, కాలాతీతుడయ్యేటట్టు ప్రవర్తించగలిగినటువంటి స్థితిని ఇస్తుంది. అంతేకాదు, ఆమె చారుచంద్ర రవిలోచనం అంటే భక్తులకు పరమ అందమైనటువంటి ఆ శ్రీనేత్రములు కనపడతాయి. అసలు కళ్ళకి ఒక విశేషం ఉందండి. శరీరంలో ఏ అవయవం కూడా నవరసాలని ఆవిష్కరించదు. ఈ చెయ్యుందనుకోండి, నాకు కోపం వస్తే చెప్తుంది ఇలా అంటుంది, ప్రేమ వస్తే చెప్తుంది అంటుంది, ఏం బెంగలేదు అంటుంది. కానీ మరి మిగిలిన రసాలు ఒక్క కన్నే చెప్తుంది. శివే శృంగారార్ధ్రా తదితరజనే కుత్సనపరా సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యో భీత అని శంకరాచార్యుల వారు అమ్మవారి యొక్క కన్నుల్లో నవరసములు ఎలా కనపడతాయో చెప్తారు. ఒక ఉదాహరణకి శివే శృంగారార్ధ్ర, అమ్మవారి కళ్ళల్లో శృంగార రసం కనపడాలి. ఎప్పుడు? పరమశివుణ్ణి చూడగానే ఆమె కన్నులలో శృంగార రసం కనపడుతుందట. శివే శృంగారార్ధ్ర తదితరజనే కుత్సనపరా. అమ్మా నేను నీ బిడ్డండమ్మా అనకుండా నేను పురుషుణ్ణన్న భావనతో వెళ్ళి ఎవరైనా ఆమె ముందు నిలబడితే ఆమె కళ్ళల్లో రౌద్రరసం కనపడుతుంది. తదితరజనే కుత్సనపరా సరోషా గంగాయాం. గంగమ్మ శివుడి యొక్క
జటాజూటం మించి తొంగి చూసి నేను భార్య నందనుకోండి, ఆవిడ కళ్ళల్లో భీభత్సరసం కనపడుతుందట. సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి. పరమశివుడి యొక్క వైభవాన్ని సరస్వతీదేవి వీణ మీద వాయిస్తుంటే విపంత్యాగాయంతి వివిధమపదానం పశుపతే. సరస్వతీదేవి వాయిస్తుంటే ఆవిడ కళ్ళల్లో అద్భుత రసం కనపడుతుందట. అబ్బా ఎంత గొప్పవాడు మా ఆయన అని కళ్ళల్లో అద్భుత రసం కనపడుతుందట. గిరిశచరితే విస్మయమతి సఖి హరాహిభ్యోభి సరసిరుహ సౌభాగ్యజననీం. ఆవిడ కళ్ళల్లో వీరరసం కనపడాలి. ఏదో యుద్ధాలు చేస్తోందంటే ఏం బాగుంటుంది. అందుకే శంకరాచార్యులు వారు అన్నారు, నల్లకలువ అమ్మవారి దగ్గరికి వచ్చి నేను నీ కళ్ళతో సమానం అన్నప్పుడు అని ఇలా చూస్తే అది ఎరుపెక్కిపోయింది. అంటే ఈ ఎరుపు అందులో పోయింది. అందుకని సరసిరుహ సౌభాగ్యజననీం హరాహిభ్యో భీత. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ అమ్మవారి కళ్ళల్లో భయం చెప్పడం ఎలా? ఆవిడే ఆదిశక్తి, ఆవిడ కళ్ళలో భయం కనపడుతుందా? అక్కడ ఉంది శంకరాచార్యులు వారి చమత్కారం. ఆయన అన్నారు, పరమశివుడి గురించి స్తోత్రం చేస్తుంటే ఏ ఇల్లాలికైనా గొప్పగా ఉండదు మా ఆయన అని. మిగిలిన సభలకు వచ్చినా రాకపోయినా పెద్ద సత్కారం ఏదో జరుగుతోంది అనుకోండి, నేను తప్పకుండా వస్తానండోయ్ అంటాడు. ఎందుకని అంటే మా ఆయన సంతోషం, నేను ఉండొద్దు పక్కన, ఆయనకి అంత సత్కారం జరుగుతుంటే నేను చూడొద్దు, ఆయన భార్యగా అది నా హక్కు, ఆమె సంతోషం, నేనేం చిన్నబుచ్చి మాట్లాడటం లేదని మీరు బాగా గమనించాలి. అది ఆమె యొక్క సంతోషం అలా ఉంది కాబట్టి కదండి అర్ధాంగయింది. ఆమె లేకపోతే ఇల్లే ఉంది, గృహిణి గృహముచ్యతే, అది ఇల్లే. పురుషుడికి ఏముంది అందులో శాంతి? ఆమె ఉంది కాబట్టి శాంతి. కాబట్టి భర్తని పొగుడుతుంటే ఆవిడ పొంగిపోయి సభలో ఉంది కదూ బాగుండదని ఇలా ఏదో ఆయన చెయ్యి ఇలా పట్టుకుంటుంది. పట్టుకుంటే ఆయన పిల్లపాములు పెట్టుకుంటాడు ఏదో ఆభరణాల కింద. ఓ పిల్లపాము చేతి మించి జారి ఆవిడ చేతి మీదకి ఎక్కిందిట. చల్లగా తగిలేటప్పటికి ఇలా చూసింది, పాము ఎక్కుతోంది, ఇలా అందిట. అప్పుడమ్మా నీ కళ్ళల్లో భయం కనపడింది అన్నారు శంకరాచార్యులు. సరే ఇలా నవరసాలు చెప్పారు. చెప్పి ఆఖరణ అన్నారు, మయి జనని దృష్టి సకరుణ అన్నారు. శంకరాచార్యులు వారు వచ్చారమ్మా అన్నారట చెలికెత్తెలి. రమ్మను అంది. శంకర భగవత్పాదులు లోపలికెడుతుంటే నన్ను చూసి అమ్మ కళ్ళల్లో కారుణ్యం కనపడింది అన్నారు. నేనన్నాను శంకరాచార్యులు వారు వెళ్ళారని. ఆయన ఏమన్నారో తెలుసా? నేను వెళ్ళానని లేదు, మయి జనని. మయి అంటే నేను అమ్మని చూడ్డానికి వెళ్ళినప్పుడు అమ్మ నా వంక కారుణ్యంతో చూసింది అని చెప్పుకో అన్నారు. శంకరాచార్యులు వారిని చెప్పకు, నువ్వని చెప్పుకో, వృద్ధిలోకి రా అలా నువ్వు కూడా అని. మయి నహ ఇవన్నీ శంకరుల యొక్క ప్రయోగాలు శిష్యుల కోసం, ఆయన్ని నమ్ముకున్న వాళ్ళ కోసం. కాబట్టి ఆ తల్లి కన్నులు రెండూ చంద్రబింబాలే. ఎవరికి? నమ్ముకున్న భక్తులకు అవి ఎప్పుడూ చల్లగా ఉంటాయి. మరి ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు అంటే అందులో తత్వం పట్టుకోవాలి. ప్రభుత్వము అని నేను అన్నాను అనుకోండి, దాని అర్థం ఏమిటి? ప్రభుత్వము అంటే రెండు కలిసి ఉంటేనే ప్రభుత్వం. ఏ రెండు? ఒకటి అనుగ్రహము, రెండు నిగ్రహము. ఎవరిని ఉత్సాహపరచాలో, ఎవరిని పోషించాలో, ఎవరిని రక్షించాలో, ఎవరిని నెత్తి మీద పెట్టుకోవాలో వాళ్ళని పెట్టుకోవాలి, ఎవరిని శిక్షించాలో వాళ్ళని శిక్షించాలి. నా చేత్తో వేయలేనండి అంటే ఈ సమాజం ఎలా నిలబడుతుంది? నిలబడదు. శిక్ష వెయ్యాలి, రక్ష చెయ్యాలి. గ్రంథాలయం ప్రభుత్వమే పెడుతుంది పుస్తకాలు చదువుకోండి అని, పాఠశాల ప్రభుత్వమే కడుతుంది పిల్లలు చదువుకోండి అని, కారాగారం ప్రభుత్వమే కడుతుంది తప్పు చేసిన వాడు వెళ్ళి అందులో ఉండాలని. అంతేగాని ఇంక నుంచి కారాగారాలు కట్టం, గ్రంథాలయాలే కడతాం అన్నా ప్రమాదమే. ఇంక నుంచి గ్రంథాలయాలు కట్టాం, కారాగారాలే కడతాం అన్నా ప్రమాదమే. గ్రంథాలయాలు కట్టాలి, కారాగారాలు కట్టాలి. అమ్మవారు సింహాసనం మీద కూర్చుంటుంది, పరిపాలకురాలు. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్సింహాసనేశ్వరి, చంద్రబింబం లాంటి చల్లటి చూపుతో భక్తుల్ని కాపాడుతుంది. మధ్యందిన మార్తాండుడు లాంటి ఒక కంటితో ధర్మ విరోధులైనటువంటి వాళ్ళని దండిస్తుంది. అది రెండు కన్నుల చేత తత్వం. అందుకే ఇది అమ్మవారి విషయంలోనే కాదు, మీరు ఎవరి గురించి చెప్పండి ఇది అన్వయం అవుతుంది. శ్రీ మహావిష్ణువు గురించి చెప్పామనుకోండి, విశ్వసహస్రనామ స్తోత్రం యొక్క పీఠిక చదివితే ఏముంటుంది? సూర్యచంద్రౌచ నేత్రే అంటాం.
సూర్యచంద్రులు ఇద్దరూ ఆయనకి కన్నులు. పరమశివుడి గురించి చెప్తే వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయించ వరదం వందే శివం శంకరం అంటాం. అంటే ఆయన యొక్క కన్నులు సూర్యుడు చంద్రుడు. ఇప్పుడు ఆ సూర్యుడు చంద్రుడు అనబడేటటువంటి రెండు కన్నుల ద్వారా అమ్మవారు ధర్మ విరోధుల్ని శిక్ష చేస్తుంది. సూర్యుడు తాపమునకు కారణం, చంద్రుడు చల్లతనానికి కారణం. ఎవరు పరమ భాగవతోత్తములై పరమ భక్తితో ఉంటారో వాళ్ళని అమ్మవారు ఎప్పుడూ రక్ష చేస్తూ ఉంటుంది. ఇది చెప్పడానికి చారు చంద్రర విలోచనాం మనసి భావయామి పరదేవతాం అంటారు. ఇక తరువాతి శ్లోకాన్ని పరిశీలనం చేద్దాం. ఇది కొంచెం పరమ రహస్యమైనటువంటి విషయములతో కూడుకుని ఉన్నటువంటి శ్లోకం. ఇది ఇప్పటి వరకు మనం పరిశీలన చేసినటువంటి శ్లోకములు తేలికగా మనసుకి అందినట్టుగా అందడానికి వీలైనటువంటి విషయములు ప్రతిపాదింపబడినటువంటి శ్లోకం కాదు. ఇందులో అనేక హెచ్చరికలు ఉంటాయి. యోగ సంబంధంగా తెలుసుకోవలసినటువంటి కొన్ని విశేషాలు ఉంటాయి. అయితే అది సభాముఖంగా చెప్పేటప్పుడు ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే నేను ప్రస్తావన చేస్తాను ఆ శ్లోకాన్ని. అందులో శంకరులు అంటారు, కుండల త్రివిధ కోణమండల విహార షడ్దల సముల్ల సత్పుండరీక ముఖభేదినీం తరుణ చండ భాను తడిదుజ్వలాం మండలేందు పరివాహితామృత తరంగిణీం అరుణరూపిణీం మండలాంత మణిదీపికాం మనసి భావయామి పరదేవతాం. నేను మీకు వినడానికి సౌకర్యం కోసం కొంచెం మార్చి విడదీశాను. ఇందులో కుండల అని మొదలుపెట్టారు. ఈ కుండల అమ్మవారి చెవులకు పెట్టుకునేటటువంటి కుండలాలు కావు. నేను ఈ శ్లోకాన్ని విడదీసి చెప్పే ప్రయత్నం చెయ్యను. ఎందుకు చెయ్యను అంటే పెద్దలు చెప్పినటువంటి విశేషముల పట్ల భక్తి కలిగిన వాడుగా ఎంతవరకో అంతవరకు మాత్రమే దీన్ని ప్రస్తావిస్తాను తప్ప ఒక గీత దాటి దీని మీద వ్యాఖ్యానం చెయ్యను. కుండల అన్న మాటకు అర్థం ఏమిటంటే అమ్మవారు ప్రాణశక్తి స్వరూపమై ప్రతి శరీరంలో కూడా చుట్టుకుని పడుకుంటుంది. ప్రతి వారిలోనూ ఉంటుంది. అది మూలాధార చక్రం దగ్గర పడుకుంటుంది అని. అది 300 చుట్లు చుట్టుకుంటుంది. కుండలాకారంగా అంటే గుండ్రంగా పాము చుట్టుకుంటుందే, అలా పాము ఎలా ఉంటుందో ఆ పాము ఆకృతిలో పడుకుంటుంది. పడుకున్నప్పుడు ముఖాన్ని తోకతో కప్పుకుంటుంది. కప్పుకొని పాము రూపంలో పడుకుంటుంది. అది గుదభాగం ఎక్కడుంటుందో అక్కడ మూలాధారం వెన్నుముక యొక్క బాగా కింది భాగం దగ్గర పడుకుని ఉంటుంది. 300 చుట్లతో ఉంటుంది. దాన్ని కుండల అంటారు. కుండల త్రివిధ కోణమండల విహార షడ్దల సముల్ల సత్పుండరీక ముఖభేదిని. ఆ తల్లిని యోగశక్తి చేత గురువుగారి దగ్గర నేర్చుకున్నటువంటి ఆ యోగ విద్యా విధానాన్ని అనుష్ఠానం చేసినటువంటి వారు, ఆ స్థితిలోకి వెళ్ళగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వారు ఊపిరిని నియంత్రిస్తారు. ఎందుచేత అంటే పావుకి ఒక లక్షణం చెప్తారు శాస్త్రంలో, అది ఊపిరి తింటుంది. అంటే గాలి తిని బతుకుతుంది అని దాని మీద ఒక శాస్త్రం ఉంది. అది వాయు భక్షణం చేస్తుంది పాము అని. ఇది కూడా ఏం చేస్తుందంటే వాయుభక్షణం చేస్తుంది. కుండల అన్న మాట ఎందుకు వాడతారంటే మనుష్యుడు నిద్రపోవడానికి మిగిలిన ప్రాణులు నిద్రపోవడానికి ఒక ప్రధాన భేదం ఉంటుంది. మనుష్యుడు గాఢ నిద్రలో ఉన్నాడనుకోండి, ఎప్పుడో తప్ప. సాధారణంగా గాఢ నిద్రలో ఉన్నాడు అన్న మాటకు అర్థం ఏంటంటే శరీరాన్ని చిమ్మినట్టుగా ఇలా పడుకుని నిద్రపోతారు. అందుకే పిల్లలకి దొర్లుతూ ఉంటారు కూడా. ఆ అమరిక కోసం అని చెప్పి వాళ్ళు నిద్రపోయేటప్పుడు ఆ పట్టే వరకు ఇలా తిరిగి అలా తిరిగి తాతని ఇటు గుద్దేసి అమ్మమ్మని అటు గుద్దేసి మొత్తానికి ఎక్కడో పడుకుంటాడు వాడు. ఆ పడుకునేటప్పుడు ఇటు తిరిగిన వాడు అడు తిరిగిపోయి చెయ్యి ఇటు కాలు ఇటు, మిగిలిన వాళ్ళు పడుకున్నారా పడుకోలేదా కిందకి వెళ్ళిపోవాలా వాడికి అనవసరం. మిగిలిన ప్రాణులు మీకు తేలిగ్గా అర్థం అవడానికి పశువు అనుకోండి, అది గాఢ నిద్రలోకి వెడితే ముడుచుకుంటుంది. మీరు ఒక ఆవుని చూడండి, ఆవు గాఢ నిద్రలో ఉందనుకోండి, ముందు కాళ్ళు ఉంచి మెడ వెనక్కి పెట్టి దాని డొక్కలోకి తలపెట్టుకుని కనురెప్పలు మూసుకొని నిద్రపోతుంది.
ఒక కుక్క ఉందనుకోండి, ఇసుక దగ్గరికి వెళ్ళి కాళ్ళతో చిన్న గుంట చేసుకుని అందులో పడుకొని మూతి తీసి ఇలా పెట్టేసుకుని శరీరాన్ని ముడి చేసుకుని పడుకుంటుంది. ఓ పక్షి పడుకున్నా అంతే, ముడి చేసుకుని పడుకుంటుంది. గాఢ నిద్రలోకి వెళ్ళిపోయిందని గుర్తు ఏమిటంటే ముడుచుకుపోతాయి. మనుష్యుడు అనుకోండి విచ్చుకుంటాడు, బాగా అవయవాలన్నీ ఇలా బారేసి పడుకుని నిద్రపోతాడు. ఎక్కడో ఎవరో, అది కూడా శాస్త్రాన్ని బాగా ఆచారకాండలోకి తెచ్చుకున్న వాళ్ళకు అలవాటు ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ఎడం పక్కకి తిరిగి పడుకుంటారు. అలా పడుకున్న వాడికి హృదయం రక్షింపబడుతుంది అని. ఏదో అలా అలవాటు లేదనుకోండి, ఎవడి ఇష్టం వాడిది. ఇప్పుడు నేను ఆ నిద్రలో పడుకోవడాలి, అవన్నీ నాకు ఎందుకు వచ్చిన గొడవ అంటారు. ఏదో ఎక్కడి వరకు చెప్పాలో అక్కడ వరకు. కాబట్టి కుండల అంటే అది పాము రూపంలో కదా ఉంది, అందుకుని చుట్టుకుంటుంది. పాముకి చుట్టుకు పడుకునే అలవాటు. పాము ఇలా తిన్నగా విచ్చుకుని పడుకోదు, ప్రయాణం చేస్తేనే అలా విచ్చుకుంటుంది, లేకపోతే చుట్టేసుకుంటుంది. ఆ చుట్టుకున్నప్పుడు ఏం చేస్తుందంటే తల ముఖాన్ని తోకతో కప్పుతుంది. ఆ అమ్మవారు కుండలిని రూపంలో ఉంటే కప్పుకు పడుకుంటుంది. వాయుభక్షణమే చేస్తూ ఉంటుంది, అంటే మనం పీల్చినటువంటి ఊపిరినే తింటూ ఉంటుంది అని. అది యోగి ఏం చేస్తాడంటే ప్రాణాయామం చేస్తాడు. ఆ ప్రాణాయామంలో ఒక విశేషం ఉంటుంది. అది ఒక ముక్కు రంధ్రంలోంచి వెళ్ళవలసిందే, ఆ యోగనిష్టలోకి వెళ్ళినప్పుడు వేరొక ముక్కు రంధ్రంలోకి మారుతుంది. మరి క్రమక్రమంగా పై అంచుల వైపుకి ప్రయాణం చేస్తాడు. అది ఆ గురుముఖత దగ్గర కూర్చుని తెలుసుకోవలసిన విషయాలు సుమండి. చేసినప్పుడు ఏమవుతుందంటే వాయువు చేత కొట్టబడుతుంది పాము. మంచి నిద్దట్లో ఉన్న పాముకి చిన్న స్పర్శ తగిలింది అనుకోండి, అది ఏం చేస్తుంది, సర్రని లేస్తుంది. కుండలిని అలా లేస్తుంది. ఆ లేచినప్పుడు ఎలా ఉంటుంది అంటే తరుణ చండ భాను తడిదుజ్వలాం, మిరుపు ఎలా లేస్తుందో అలా లేస్తుంది, అంత కాంతితో లేస్తుంది. లేచి షడ్దల సముల్ల సత్పుండరీక ముఖభేదిని, పద్మములను భేదించుకుంటూ వెళ్ళిపోతుంది చక్రాలని. అవి వెన్నుపాములోనే ఉంటాయి. ఇందులో ఒక గమ్మత్తు ఉంది. సాధారణంగా బయట ఉండేటటువంటి కమలములు అగ్నిస్పర్శ తగిలాయనుకోండి ఇక విచ్చుకున్న కమలాన్ని మీరు మంట దగ్గర పెట్టారనుకోండి, అది వెంటనే వడిలిపోయి ముకులించుకుపోతుంది. కానీ మనిషి యొక్క వెన్నుపాములో ఉన్నటువంటి చక్రములు పద్మాల ఆకృతిలో ఉంటాయి. కానీ వాటికి ఉన్న గమ్మత్తు ఏమిటంటే అగ్నిస్పర్శకి విచ్చుకుంటాయి. ఏది అగ్ని? అమ్మవారు కుండలినిగా పైకి లేచి పైకెక్కుతున్నప్పుడు అగ్నిమండలంగా పైకెక్కుతుంది. అదే వహ్నిమండల శరీరిణి అంటేను. అది ఆ పైకి ఎక్కుతున్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్క చక్రాన్ని భేదించుకుంటూ వెళ్ళిపోతుంది. అది పద్మములు వికసించడం అంటే. బిసతంతు తనీయసి అని లలితా సహస్రనామ స్తోత్రంలో దీని గురించి ఒక్కొక్క పద్మాన్ని ఆవిడ ఎలా దాటుతుందో చెప్తారు. అదంతా యోగ విద్యా రహస్యం. ఆ కుండలిని పైకి ఎక్కేస్తుంది. ఆ అమ్మవారు పాము రూపంలో ఇలా నిటారుగా పైకి లేచి ఒక్కొక్క చక్రాన్ని భేదించుకుంటూ పైకి ఎక్కుతుంటే దళములు వికసిస్తాయి. అదే శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో వర్ణిస్తారు. మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి అని. తర్వాత అది ఆకాశముపరి, అది కూడా దాటిపోతే ఆజ్ఞాచక్రం, అది కూడా దాటిపోతే సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే అంటారు. అయితే శంకరాచార్యులు వారు ఇక్కడ చక్రముల యొక్క అమరికని చెప్పేటప్పుడు కొద్దిగా మార్పు చేసి చెప్పారు. అసలు మనిషి యొక్క శరీరంలో ఉండేటటువంటి చక్రాలు మొట్టమొదటిది మూలాధారం, తర్వాత స్వాధిష్టానం, తర్వాత మణిపూరం, తర్వాత అనాహతం, తర్వాత విశుద్ధి, తర్వాత ఆజ్ఞ, తర్వాత సహస్రారం. 7 చక్రాలు ఉంటాయి. ఇందులో 6 చక్రాలు, 7వది ఇక సహస్రారంలో అమృతం పడుతుంది. ఇందులో మూలాధార చక్రం దగ్గర లేస్తుంది కుండలిని. లేచినప్పుడు మూలాధారం దగ్గర నుంచి స్వాధిష్టానంలోకి వెడుతుంది. మూలాధారం పృథివీతత్వం. ఇదే యోగ రహస్యం అంటే. కుండలిని పృథివీ దగ్గర మూలాధార చక్రం దగ్గర కదిపి పైకి లేవడం భేదించడం వచ్చిందనుకోండి, ఇక పృథివీ అడ్డదు, ఆ యోగిని పృథివీ ఆపదు. గోడ ఉందనుకోండి, గోడలోంచి వెళ్ళిపోతాడు అవతల వైపుకి. శంకరాచార్యుల వారు శంకర విజయాల్లో మండనమిశ్రుడి ఇంటికి వెళ్ళినప్పుడు పై చూరులోంచి కింద ఎదుగుతారు. అంటే ఇదే యోగ రహస్యం. ఆయన పృథివీ తత్వాన్ని దాటిపోయారంటే మూలాధారం దగ్గర కుండలిని దాటిపోయిందనమాట. ఆ శక్తి వస్తుంది. అప్పుడు యోగికి అనేక శక్తులు వస్తాయి. వాటి కోసం తాపత్రయపడడు, చిట్ట చివరిది ఉంటుంది. ఆ మూలాధారం పృథివీతత్వంతో ఉంటుంది. అది శరీరంలో పృథివీతత్వాన్ని రక్షిస్తూ ఉంటుంది.
అది మహీం మూలాధారే కమపి మణిపూరే. శంకరులు మణిపూరం చెప్పారు, కానీ రెండవ చక్రం స్వాధిష్టానం. అయితే శంకరులు అలా ఎందుకు చెప్పారు అని మీకు అనుమానం రావచ్చు. పంచభూతాలు చెప్పినప్పుడు పృథివీ ఆపస్ తేజోవాయురాకాశములు అంటాం. అందుకని పృథివీ తర్వాత అప్పు నీరు చెప్తాం పంచభూతాల క్రమం చెప్పినప్పుడు. పంచభూత క్రమంలో శంకరాచార్యుల వారు మణిపూరం చెప్పారు. కానీ మామూలుగా వరుస క్రమం చెప్తే మూలాధారం, తర్వాత స్వాధిష్టానం. స్వాధిష్టానం అగ్ని సంబంధం, శరీరంలో వేడిని చల్లతనాన్ని నియంత్రిస్తుంది ఆ చక్రం. ఆ తర్వాత మణిపూరం. మణిపూరం నీటికి సంబంధించినటువంటి చక్రం. అది కూడా దాటిపోతే అనాహతం, గుండెల దగ్గర ఉంటుంది. ఆ అనాహత చక్రం వాయు సంబంధమైనటువంటిది. అది కూడా దాటిపోతే విశుద్ధి, కంఠంలో ఉంటుంది, అదే శబ్దం. అందుకే కంఠంలోంచి ఆకాశ గుణకమైనటువంటి శబ్దములన్నీ వస్తాయి. ఈ కంఠం విశుద్ధి చక్రం ఉంటుంది. ఇది కూడా దాటిపోతే ఆజ్ఞాచక్రం, కనుబొమల మధ్యలో ఉంటుంది. మనసు ఇక్కడ కేంద్రీకృతం అవుతుంది. అందుకే ఏదైనా జ్ఞాపకం రాలేదనుకోండి, ఉండండి చెప్తాను అని కళ్ళు మూసుకుని దృష్టిని ఇక్కడ కేంద్రీకరిస్తాడు. అందుకే మంత్రజపం చేసేటప్పుడు ఆ మంత్రాధిష్టాన దేవత యొక్క పాదములను భ్రూమధ్యమునందు దర్శనం చేస్తారు. మనసు నిలబడుతుంది, ఆజ్ఞాచక్రం. ఇది కూడా దాటిపోయిందనుకోండి, ఆ కుండలిని పైకి లేచి చక్రభేదనం చేసుకుంటూ పైకి ఎక్కేసింది అనుకోండి, ఆజ్ఞాచక్రాన్ని కూడా భేదించేస్తే సహస్రార కమలంలోకి ఎడుతుంది. అది బ్రహ్మస్థానంలో ఉంటుంది. 1000 రేకుల పద్మం అది. ఆ పద్మం విచ్చుకుంటుంది. ఆ పద్మం ఇలా విచ్చుకుంటే అక్కడ పూర్ణచంద్రబింబం కనపడుతుంది. అక్కడ శివుడితో కలుస్తుంది అమ్మవారు. కలిసినప్పుడు ఆ పూర్ణచంద్ర మండలంలో మీరు ఎవరిని గురువుగా భావన చేస్తారో గురువుగారి పాదములు కనపడతాయి. కనపడి అక్కడ నుంచి అమృతస్రావం అవుతుంది. ధారల కింద అమృతం పడుతుంది. పడి ఆ అమృత ధారల చేత యోగి యొక్క నాడీ మండలం అంతా తడిసిపోతుంది. తడిసిపోయినప్పుడు దివ్యమైనటువంటి అనుభూతికి, ఆ అద్వైతానుభూతిలో ఓలలాడిపోతాడు. కొంతసేపు అయిపోయిన తర్వాత మళ్ళీ యథాస్థితికి వెళ్ళిపోవాలి కదా. మళ్ళీ సహస్రార కమలం దగ్గర నుంచి కుండలిని వెనక్కి ప్రయాణం చేస్తుంది, చేసి కిందకు వచ్చేస్తుంది. మళ్ళీ ఊపిరి చేత నియంత్రిస్తాడు. పావుని బుట్టలో పెట్టేటప్పుడు చూడండి ఎలా పెడతారు, అంత గమ్మత్తుగా కిందకు వస్తుంది. వచ్చి మళ్ళీ మూలాధారం దగ్గరికి వచ్చి మళ్ళీ 300 చుట్లు చుట్టుకుని మళ్ళీ పడుకుంటాడు. యోగి లౌకిక కార్యక్రమముల యందు తిరిగినట్టు ఉంటాడు. మళ్ళీ ఆయన సమాధిలోకి వెళ్ళిపోవాలనుకోండి, మళ్ళీ కుండలిని లేపుతాడు, మళ్ళీ కుండలిని పైకి ఎక్కుతూ ఉంటుంది. ఇది ఒక్కొక్క చక్రాన్ని దాటుతూ వెడుతుంది. అలా వెడితే సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే. పరమరహస్యంగా నీ భర్తతో సహస్రార కమలంలో విహరించి అమృతధారలు పడతాయి యోగి మీద. అవే మండలేందు పరివాహితామృత తరంగిణీం అరుణరూపిణీం మండలాంతమణి దీపికాం. అంటే ఇది శ్రీచక్రంలో బిందుస్థానం. శ్రీచక్రం దగ్గరికి వచ్చేటప్పటికి పైన ఉండేటటువంటి స్థానం బిందుస్థానం. బిందువు దగ్గర నుంచి శ్రీచక్రం అంతా వస్తుంది. ఆ పైన బిందువు ఉంటుంది. ఆ బిందువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఉన్నటువంటి అమ్మవారి యొక్క రూపం ఏదుందో దాని దగ్గరికి వెళ్ళడానికే శ్రీచక్రార్చన, నవావరణార్చన అంటారు. ఆవరణ అంటే అడ్డు. ఇప్పుడు నా చుట్టూ తడిక పెట్టారనుకోండి, కోటేశ్వర రేరండి అంటే ఆ తడిక వెనకాల ఉన్నారు, కనపడరే, ఆవరణ అడ్డుందంటాం. నవావరణలు అంటే ఇవి దాటితేనే అమ్మవారి దర్శనం. ఈ నవావరణములను అర్చన చేసి లోపల కడతారు. అది గురుముఖత తెలుసుకోవలసిన విషయమే. కానీ నాలా ఏదో 4 ముక్కలు నేర్చుకుని ఉపన్యాసం కింద చెప్పేస్తే అవన్నీ పాటించడం, చేయడం చాలా కష్టం. కాబట్టి అది ఆ కుండలిని శక్తి సహస్రార కమలంలోకి ఎడుతుంది. వెళ్ళి సహరహసి పత్యా విహరసే. పరమరహస్యంగా ఆమె తన భర్తతో క్రీడిస్తుంది. క్రీడించినప్పుడు చంద్రమండలం కనపడి, గురువుగారి పాదాలు కనపడి, అందులోంచి అమృతస్రావం అవుతుంది. అందుకే ఒక్కొక్కసారి గురువుగారి పాదములు తల మీద పెట్టినా అమృతస్రావం అవుతుంది. అటువంటి మహనీయుడైతే ఏ చంద్రశేఖరేంద్ర సరస్వతి, చంద్రశేఖర భారతి అటువంటి మహాపురుషుల విషయంలో వారి నాడీ మండలం అంతా అంత ఉపాసనా బలంతో నిండిపోయి మంత్రపూతం అయిపోయి ఉంటుంది. కాబట్టి అయితే మీకు నేను అటువంటి తల్లిని మనసి భావయామి పరదేవతాం. ఇప్పుడు మీకు పెద్ద అనుమానం వచ్చేసింది ప్రవచనంలో. ఇవన్నీ ఎలా అండి మనసి భావయామి? ఇవన్నీ వదిలేస్తారు, నాకు తెలుసు 4. ఇది ఎలా భావన చేయడం అని అడుగుతారు. నేను మీకు ఒక్క మాట చెప్తాను, బాగా పట్టుకోండి.
మీరు కాకినాడ రావాలి, సామర్లకోటలో దిగారు, కాకినాడ రాదు రైలు, సామర్లకోట నుంచి విశాఖపట్నం వైపు వెళ్ళిపోతుంది, కాకినాడ రావాలి. అయ్యా కాకినాడ ఎలా రావాలని అడిగారు. అయ్యా ఎదురుగుండా బస్ స్టాండ్ ఉంటుంది, మీరు వెళ్ళి బస్సు ఎక్కి రావచ్చు, లేదు ఆటోలు ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఎక్కువ మంది లేని ఆటో ఎక్కి రావచ్చు, లేదు మీ దగ్గర ద్రవ్యం ఉంటే ఒక కారు చేయించుకు రావచ్చు. 4వ మార్గం కూడా ఒకటి ఉంది. కాకినాడ కాలవ దాటితే భీమేశ్వర స్వామి ఆలయం పక్కన ఒక పెద్ద చింత చెట్టు ఉంది. అంటే నిజంగా ఉందని కాదు, ఉదాహరణకి చెప్తున్నాను. ఆ చింత చెట్టు కింద ఒక సొరంగ మార్గం ఉంది. అది కప్పడిపోయింది, లోపల ఏముందో ఎవరికి తెలియదు, కటిక చీకటిగా ఉంటుంది. అందులో డొంకలు, ముళ్ళు, గాజు పింకులు ఉంటాయి. మీ అదృష్టం ఉంటే అందులోంచి కూడా కాకినాడ రావచ్చని చెప్తారు, రావచ్చు అన్నాను అనుకోండి. మీరు ఎందులో రావాలనుకుంటారు? మీకు తేలికైన మార్గంలో రావాలనుకుంటారు తప్ప ఇది అంత తేలిక? నేను సభాముఖంగానే అడుగుతున్నాను మిమ్మల్ని, తేలిక? సరికదా. సమర్థుడైనటువంటి గురువు ఎదురుగుండా కూర్చుని జాగ్రత్తగా చెప్తూ ఉండగా అనుష్ఠాన ప్రక్రియ వెళ్ళకపోతే అక్కర్లేని ఇబ్బందులు ఏర్పడే సమస్య కూడా ఉంటుంది. అందుకే శంకర భగవత్పాదుల ప్రతిపాదన ఏమిటంటే, ఆ తల్లి అనుగ్రహమేనా యోగి కుండలిని కదిపాడు, నువ్వు ఆవిడ కాళ్ళు అట్టుకో, ఆ అద్వైతానుభూతిని భక్తి మార్గంలో ఆవిడిస్తుంది, భక్తితో పట్టుకో. కాకపోతే మరి ఒక విషయాన్ని ప్రస్తావన చేస్తున్నప్పుడు తత్సంబంధమైనటువంటి యోగ రహస్యంతో ఒక మార్గం ఉన్నప్పుడు దాని గురించి ఓ మాట చెప్పాలా వద్దా? చెప్పాలి. నేను చాలా వివరంగా 2 రోజులు ఇదంతా చెప్పి దీనికన్నా భక్తి మార్గంలో వెళ్ళండి, జ్ఞాన మార్గంలో వెళ్ళండి అని చెప్పడానికి అవన్నీ చెప్పడం ఎందుకని నేను లఘువుగానే చెప్తానన్నాను. నేను ఎందుకన్నానో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అందుకని దీన్ని బహిరంగ వేదిక మీద నేను ఎక్కువసేపు మాట్లాడను అన్నాను. కారణం ఏమిటంటే తెలిసి తెలియక ఇలా చెయ్యొచ్చులా ఉందనుకుని మొదలుపెట్టారనుకోండి, లేనిపోని ఇబ్బందులు కడితే. అందుకని శ్రేష్టమేమి, భక్తి మార్గంలో ప్రయాణం చేయి, ఏ ఇబ్బంది లేదు. జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయి, నయ్యితి 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 అంటూ ఫలితం అదే, అమ్మవారే ఆ మార్గంలో కూడా అనుగ్రహించేది. లేదు అమ్మవారిని ధ్యానం చేసుకో, ఆవిడ అనుగ్రహించాలనుకుని ఆవిడే చూసుకుంటుంది గురువుగా నిలబడి, గురుమండల రూపిణి. అంతేగాని తొందరపడిపోయి దీన్ని పట్టుకోవద్దు, దీని జోలికి వెళ్ళకూడదు. మరి ఎందుకు చెప్పారు శంకరాచార్యులు వారు? ఆ శాస్త్రంలో ఇది అంతర్భాగం అయినప్పుడు దీని గురించి కూడా ఓ మాట చెప్పాలి కాబట్టి చెప్పారు. అంతవరకు తెలుసుకోండి చాలు. అంతకన్నా దీని గురించి ఇంకా నేను ప్రతి పదాన్ని, ప్రతి వాక్యాన్ని, ప్రతి పాదాన్ని వ్యాఖ్యానం చేసి చెప్పవలసినటువంటి అవసరం ఉండదు ఇందులో. నేను ఆ శ్లోకాన్ని అంతవరకే ఎందుకు చెప్పాను అన్న విషయం బాగా పట్టుకున్నారు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి కుండల త్రివిధ కోణ మండల విహార షడ్దల సముల్ల సత్పుండరీక ముఖభేదినీం తరుణచండ భాను తడిదుజ్వలాం మండలేందు పరివాహితామృత తరంగిణీం అరుణరూపిణీం మండలాంత మణిదీపికాం మనసి భావయామి పరదేవతాం. ఈ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికీ అలా చదవడం ఉత్తమం. ఇప్పుడు నేను ఎలా చదివానో అలా చదవడం మంచిది. మిగిలిన శ్లోకాలు అనుకోండి, ఇప్పటిదాకా ఒకలా చదువుతున్నారు మీరు. భూరి భారధర కుండలీంద్రమణి బద్ధ భూవలయ పీఠికాం అంటున్నారు. ఇక్కడ ఉచ్చారణ చేత దోషం రాకుండా కుండల త్రివిధ కోణ మండల విహార షడ్దల సముల్ల సత్పుండరీక ముఖభేదినీం తరుణచండ భాను తడిదుజ్వలాం మండలేందు పరివాహితామృత తరంగిణీం అరుణరూపిణీం మండలాంత మణిదీపికాం మనసి భావయామి పరదేవతాం అని. లేదు మీరు ఊపిరి పట్టగలను అంటే కుండల త్రివిధ కోణ మండల విహార షడ్దల సముల్ల సత్పుండరీక ముఖభేదినీం అక్కడ వరకు చెప్పచ్చు. కాబట్టి ఆ శ్లోకాన్ని అలా చదివేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. అథవా మీరు తెలుసుకోవలసిన విషయం ఒకటే, అమ్మవారు యోగులను అన్ని రకాలుగా అన్ని విధాలుగా అనుగ్రహించగలదు. ఆ తల్లియే అందరి యందు ప్రాణశక్తి అయి కుండలిని రూపంలో పడుకుని ఉంటుంది. భక్తి మార్గంలో వెళ్ళినా ఆ తల్లి అనుగ్రహించి ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేరుస్తుంది. జ్ఞాన మార్గంలో వెళ్ళినా ఆ తల్లి చేరుస్తుంది. కర్మ మార్గంలో వెళ్ళినా ఆ తల్లి చేరుస్తుంది. కావలసింది ఆ తల్లిని ధ్యానం చేయడం, ఆ తల్లి యొక్క పాదములు పట్టుకుని నమస్కారం చేసి అమ్మని ధ్యానం చేస్తే ఆ తల్లే చక్కగా మనని చేర్చవలసిన స్థానానికి చేరుస్తుంది. ఆమె అమ్మ.
కాబట్టి బిడ్డలుగా మనకేం కావాలో మనం అడగక్కర్లేదు, మనకేది ఇవ్వాలో ఆవిడికి తెలుసు. నేను చంటి బిడ్డగా ఉన్నప్పుడు అమ్మ తన స్తన్యములోని పాలిచ్చింది. నాకు ఇంకొద్ది నెలలు నిండితే ఆవు పాలు తెచ్చిపెట్టింది. నాకు ఇంకొంచెం వయసు వస్తే పాలు అన్నం పెట్టింది బెల్లం వేసి. నేను ఇంకొంచెం పెద్దవాడిని అయితే పప్పు నెయ్యి అన్నం పెట్టింది. ఇంకొంచెం పెద్దవాడిని అయితే కూర కూడా పెట్టింది. ఇంకా కొంచెం పెద్దవాడిని అయితే మెల్లిగా ఆవకాయ మాగాయ కూడా పెట్టింది. ఆ తర్వాత ఇప్పుడు నేను అన్నీ తింటున్నాను. అన్నీ అంటే నా ఉద్దేశం సాత్విక పదార్థములను స్మండి వేదం అంగీకరించిన పదార్థములు అని నా ఉద్దేశం. కాబట్టి అమ్మ ఎప్పుడు నాకు ఏ వయసులో ఏం కావాలో పెట్టిందా పెట్టలేదా? అలా అమ్మని ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోతే ఎవరి అధికారాన్ని బట్టి ఎవరికి ఏది ఇవ్వాలో ఆవిడికి తెలుసు. ఆవిడే అదే ఇస్తుంది, అలాగే క్షేమకరమైన మార్గంలో తీసుకెడుతుంది, లక్ష్యాన్ని చేరుస్తుంది, జీవితాన్ని ఫలవంతం చేస్తుంది. కావలసింది భక్తితో అమ్మ అని పిలిస్తే చాలు, అంతకన్నా ఏమీ అక్కర్లేదు. అంత వైభవం కలిగిన తల్లివి. ఈ శ్లోకం చదువుకునేటప్పుడు చక్కగా పాదపీఠం మీద కాలు పెట్టుకున్నటువంటి లలితాపరాభట్టారికా స్వరూపాన్ని ఒక్కసారి మనసులో చూసి ధ్యానం చేసుకుంటే చాలు. అంత గొప్ప తల్లి. ఇప్పుడు నేను ఆ శ్లోకాన్ని అంటాను, మీరు కూడా అనండి. కుండల త్రివిధ కోణ మండల విహార షడ్డల సముల్ల సత్పుండరీక ముఖభేదినీ. మొదటి మార్గం. ఏమో నాకంత తృప్తిగా అనిపించలేదు. కుండల త్రివిధ కోణ మండల విహార షడ్దల సముల్ల సత్పుండరీక ముఖభేదినీం తరుణ చండ భాను తడిదుజ్వలాం మండలేందు పరివాహితామృత తరంగిణీం అరుణరూపిణీం మండలాంతమణిదీపికాం మనసి భావయామి పరదేవతాం. యోగ రహస్యానికి సంబంధించింది కాబట్టి ఒక్క శ్లోకంలో దాన్ని ఇచ్చారు శంకర భగవత్పాదులు. తర్వాత ఇక మళ్ళీ అమ్మవారిని అందరూ ధ్యానం చేయడానికి వీలుగా ఇచ్చేస్తున్నారు. వారణ ననమయూరవాహముఖ దాహ వారణపయోధరాం చారణాదిసుర సుందరీ చికుర శేఖరీ కృతపదాంబుజాం కారణాధిపతి పంచక ప్రకృతి కారణ ప్రథమ మాతృకాం వారణాంతముఖ పారణాం మనసి భావయామి పరదేవతాం. రేపటి రోజు మళ్ళీ 6:30 మనం కలుసుకున్నప్పుడు వారణ నన్నమయూరవాహముఖ దాహ వారణపయోధరాం అక్కడ ప్రారంభం చేస్తాను. కాబట్టి ఇప్పుడు మొదలు పెడితే ఇది పూర్తవదు. అందుకని రేపు సాయంకాలం 6:30 కలుసుకున్నప్పుడు అక్కడ ప్రారంభం చేస్తాను. మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై తత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.